చెప్తారు. కాబట్టి అన్నయ్య ఒక్కసారిగా వారి ముగ్గురు కుమార్తెల్ని కూడా కన్యాదానం చేశారు బాబాకు. ఈరోజు అన్నయ్యకు మన ప్రొద్దుటూరు తరఫున స్వాగతం, సుస్వాగతం, దివ్య గుణాల పుష్పగుచ్చంతో అన్నయ్యకు స్వాగతం తెలుపుతూ ఉన్నాము. అన్నయ్య ఈ ప్రొద్దుటూరు తరఫున, హేమా బెహెన్జీ తరఫున, బ్రాహ్మణ పరివారం తరఫున ఈ దివ్య గుణాల పుష్పగుచ్చాన్ని స్వీకరించండి మీరు. ఇప్పుడు అన్నయ్య వారి యొక్క అలౌకిక ఏ విధంగా జ్ఞానం తెలుసుకున్నారు, ఏ విధంగా వారు లౌకిక ఉద్యోగాన్ని చేస్తూ కూడా అలౌకికాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు, వారి యొక్క ముగ్గురు కుమార్తెల్ని కూడా ఏ విధంగా బాబాకి అంకితం చేశారు మొదలైనటువంటి అనుభవాలు ఇప్పుడు మనమందరం కూడా తెలుసుకుంటాము. అన్నయ్య మొదలు పెట్టండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈ ఆత్మ ముగ్గురు కుమార్తెలను బాబాకు అర్పితం చేశారు అని చెప్పేసి శివమణి అక్కయ్య చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంలో మనం ఆలోచన చేస్తే ఎవరు ఎవరికి కూతురు? అందరూ ఆత్మలు, అందరూ పరమాత్మని యొక్క సంతానం. అలాగే నేను కూడా ఒకరిని పరమాత్మని సంతానాన్ని, ఆత్మ. కేవలం నిమిత్తంగా నేను ఇక్కడ ఉన్నానే కానీ నా కుమార్తె అనేటువంటిది కాదు. మా లౌకిక తండ్రి ఎప్పుడు చెప్పేటువంటి వాడు, దుబారా ఖర్చులు అనేటువంటిది ఎక్కువగా చేస్తుంటావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, ఎట్లా వాళ్ళ జీవితాన్ని సాగిస్తావు ఇదే మాట పదే పదే చెప్పేటువంటి వారు. కానీ నాకు ఆ సమయంలో అనిపించేటువంటిది ఒకే ఒక మాట, నారు పోసినటువంటి వాడు నీరు పోయక మానుడు. నాకెందుకు చింత, భగవంతుడి చింత నేను ఉండగా అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం. ఎప్పుడైతే 1985 సంవత్సరం అక్టోబర్ నెలలో మా లౌకిక తండ్రి గారు శరీరాన్ని వదిలేశారు. ఆ తండ్రి వదిలేసిన తర్వాత మే 1986 సంవత్సరం పులివెందులలో నేను పీక్ లోడ్ అవర్స్ అనేటువంటి డ్యూటీలో ఉంటుంది. అంటే వాస్తవంగా నేను చేసేది అంటూ ఏమి ఉండదు, జస్ట్ సూపర్విజనే. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కన్నా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పంపించాల్సి ఉంటుంది. స్టాఫ్ అంతమంది కూడా ఈ పీక్ లోడ్ అవర్స్ అంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉపయోగించేటువంటి సమయం సాయంకాలం 6:30 నుంచి 7:30 ఆ మధ్యకాలంలో ఎక్కువ పీక్ లోడ్ అవర్స్ అంటారు. ఆ సమయంలో నేను కూర్చొని ఉన్నప్పుడు తెల్లటి హంసల్లాగా ఒక గుంపు చాలా క్రమశిక్షణతో భగవంతుని యొక్క మహావాక్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. స్పష్టంగా వినపడడం లేదు, కానీ వాళ్ళని చూస్తానే ఒక పవిత్రమైన భావం అనేటువంటిది కలిగింది. అయితే మా ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ అనేటువంటిది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర జంక్షన్లో ఉంది కాబట్టి ఎక్కువ శబ్దాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి. అంతలో ఆ గుంపులో నుంచి ఒక 2-3 ఆర్గనైజర్స్ వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. అప్పటికే టౌన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉంటుంది నేను. అసిస్టెంట్ ఇంజనీర్ అంత చిన్న ఊర్లో ఒక పెద్ద పోస్ట్ ఏది. అక్కడికి వచ్చి ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు. సార్, మీరు అమ్మవారి సార్లో ఇది ఏర్పాటు చేస్తున్నాము, దానికంటే ముందు అక్కడ పక్కన ఏదో ఒకటి చౌల్ట్రీ ఉన్నింది, అక్కడ ఏర్పాటు చేశారు. మళ్ళీ 2 days తర్వాత అమ్మవారి సార్లకు షిఫ్ట్ చేశారనమాట. మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు. సరే, మంచిదండి అని చెప్పాను. వైశాఖ్ కమ్యూనిటీలో పెరిగి బాల్యం నుంచి తల్లి తండ్రి సుశిక్షణలో పెరిగినటువంటి నేను
భక్తిభావం అనేటువంటిది ఎక్కువగా ఉన్నింది. మరి కన్యకా పరమేశ్వరి ఆలయం మా కుల దేవత. అందుకని నేను అమ్మవారి తల్లికి ఆ రోజు సాయంకాలం వెళ్ళాను. నామినల్గా ఒక 5 minutes 10 minutes అన్నా వెళ్తామని చెప్పేసి స్టాఫ్కి చెప్పేసి వెళ్ళిపోయినాను. అక్కడికి పోతానే ఏఈ గారు వచ్చారని కొంచెం హడావుడి చేసేసి ఆ పూజారి గారు అంతా అర్చన చేయడము అంతా చేశాడు. సరే, మన ఆర్గనైజర్స్ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజర్స్ వచ్చేసి మీరు కాస్తసేపు ఈ ప్రదర్శన వింటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే, అలాగే వచ్చాను కాబట్టి విన్నామని చెప్పేసి నేను అక్కడ ఉన్నాను. ఒకే ఒక పిక్చర్ మాత్రం విన్నాను నేను, ఆత్మ అనేటువంటి పిక్చర్. ఆ పిక్చర్ వింటనే ఇందులో ఏదో నిగూఢమైనటువంటి సత్యం అనేటువంటిది ఉంది, ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఉన్నది అని చెప్పేసి నేను అనుకున్నాను. నా డ్యూటీ కారణంగా నేను తొందరగా అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. గేటు దగ్గర బాలమురళి అనేటువంటి అన్నయ్య, ఈ అన్నయ్యని గురించి కూడా అన్నయ్య గారు చాలా ఎక్కువగానే చెప్పారు మీకు గత 2-3 రోజుల క్రితం. మరి వారు మీరు కోర్సుకు రావాలి, ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నారు. ఏమండి, నేను రాత్రి పండుకునే కొద్దీ 10:30 11 అవుతుంది. దాని తర్వాత సబ్ స్టేషన్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కానీ మళ్ళా వేయాల్సి వస్తుంది. ఇది అయ్యే పని కాదండి, ఇది డేలో ఎప్పుడన్నా వీలు చూసుకొని వస్తాను నేను. లేదండి, మీరు తప్పకుండా వస్తారు, మీరు సంకల్పం చేయండి వస్తానని, వస్తారు మీరు అని చెప్పేసి ఆయన నాకు ముఖం తెలియదు అంత గ్యారెంటీగా ఆయన చెప్పాడు. నేనేమంత దాన్ని పట్టించుకోలేదు. సరే అని చెప్పేసి అమ్మవారి సార్లో ఉండేటువంటి పూజారి ఇచ్చినటువంటి ప్రసాదం అంటే కొబ్బరి ముక్క ఇచ్చాడు, టెంకాయ వచ్చి చిప్ప ఇచ్చాడు, ఆ పూలదండ ఇచ్చాడు. అవి తీసుకున్నాను. మన వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాంప్లెట్ తీసుకొని నేను వచ్చేసాను. మరి అనేక సార్లు ఆ రాత్రి నాకు గుర్తు వస్తానే ఉంది, వాళ్ళు చెప్పినటువంటి మాట, నువ్వు వస్తావు అని చెప్పేసి. మరి ఎప్పుడూ ఆలస్యంగా లేచేటువంటి వాడిని ఆ రోజు 4:45కి నాకు మెలకువ రావడం, లేచి స్నానం అదంతా నేను పూర్తి చేసుకొని ఎప్పుడైతే నేను తయారవుతున్నానో అక్కయ్య అప్పటికే లేచి ఆమె కూడా రెడీ అయిపోతాం. ఏమని మాట్లాడితే మన పక్కింటి ఆయన గురువిరెడ్డి అనేటువంటి ఒక లైన్మెన్ ఉన్నాడు. ఆయన ఎక్కువగా గీతా పఠనం చేస్తాడు. ఆ అన్నయ్య వచ్చి ఈరోజు ఓం శాంతి వాళ్ళు బొమ్మలు పెట్టి చూపిస్తున్నారమ్మా, వస్తారా, చాలా బాగుంటుంది, అది విన్నాను, నేను విన్న తర్వాత మీకు చెప్తున్నాను. సార్ లేడు ఇప్పుడు అంటే, ఏం పర్వాలేదమ్మా, నేను పిలుచుకొని పోతాను, మళ్ళీ నేను పిలుచుకొని వస్తాను అని చెప్పి. పెద్ద ఆయన గురువిరెడ్డి భక్తిపరుడు, మా ఇంటి పక్క క్వార్టరే అన్న ఇది. ఆమె పోయి వచ్చిందంట. నాకు ఆ విషయం తెల్లవారిన తర్వాత తెలిసింది. సరే, ఓకే, నేను బయలుదేరాలనుకుంటాను, వాళ్ళు కోర్సుకు రమ్మన్నారు 5 గంటలకు, వస్తారా మీరంటే వస్తాను. సరే, ఇద్దరం బయలుదేరి మేము పోయినాము. అంటే పులివెందులలో స్టార్ట్ అయినటువంటి తొలి రోజు ప్రదర్శన చూశాను కొద్దిసేపు. రెండో రోజున ఇద్దరం అమృత వేళ సమయంలో 5 గంటలకి వాళ్ళు చెప్పిన టైంకి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన చూస్తేనే బాలమురళి నవ్వు ముఖం పెట్టాడు. సార్, మీరు వచ్చేసినారు నేను చెప్పాను కదా. అవునండి, నేను వచ్చానని చెప్పేశాను. వరలక్ష్మి వేణు గారు మాకప్పుడు ఆత్మ గురించి చాలా క్షుణ్ణంగా మాకు వివరించారు. మళ్ళా రేపు ఇదే టైంకి రావాలి, వీలైతే సాయంకాలం కూడా రావచ్చు అని చెప్పినారు. కానీ టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఎంత బిజీ అయినటువంటి షెడ్యూల్ ఉంటుందో మీకు అంతమందికి తెలిసినటువంటి విషయం. కానీ నిజంగా ఇది ఒక పరమాత్మ యొక్క అద్భుతము అని చెప్పాలి, లేదన్నా అదృష్టము అని చెప్పాలి. ప్రతిరోజు కూడా యాబ్సెంట్ లేకుండా
వెళ్తా ఉన్నాం మేము. సాయంకాలం పూట ఎప్పుడైనా క్లాసెస్కి వెళ్ళేదానికోసం వీలు కానీ కాకపోతే అక్కడ ఉండేటువంటి స్టాఫ్ చెప్పేవాళ్ళు, సార్ ఓం శాంతికి టైం అయింది, మీరు వెళ్ళరండి సార్, పర్వాలేదు మేము చూసుకుంటాం. మాకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అని చెప్పేసి సబ్ డివిజన్ అధికారి, ఆయన పెద్ద ఆయన వస్తాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడు కదా అంటే, ఏం పర్వాలేదు సార్, మీరు ఇప్పుడే అట్లా బాత్రూమ్ పోయినాడను లేదా ఇంకోతాటికి పోయినాడని చెప్పేసి మేము గవానే చెప్పేస్తాము. ఆ లోపల మేము సైకిల్లో వస్తాం, మిమ్మల్ని పిలుచుకొని వస్తాము, మీరు వెళ్ళండి సార్. కాబట్టి పులివెందుల్లో ఓం శాంతిలో నా సీట్ ఎక్కడ అంటే రోడ్డుకు దగ్గరగా కట్ట కడపటే నేను కూర్చో ఉంటాను. ఏ వెహికల్ వచ్చినా కానీ, ఏ సైకిల్ వచ్చినా కానీ నా కోసమే వచ్చేటువంటిది అనమాట. వస్తేనే అక్కడ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా లేచిపోయేటువంటి వాడిని. సాయంకాలం పూట ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. ఇట్లా డ్యూటీల నుంచి నేను మధ్యలో వచ్చినప్పుడు అక్కడ ఒక శేఖర్ అనేటువంటి ఒక అన్నయ్య బంగార అంగడి పనిచేస్తుంటాడు. ఇంకొక ఆయన రంగారావు అని చెప్పేసి పెండి మిషన్ అన్నయ్య. వీళ్ళిద్దరిది మా ఇంటికి పోయేటువంటి దారిలో వస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి అక్కయ్యను ఇంటికాడ మళ్ళీ దిగబెట్టేటువంటి వాడు. ఇలాగ ఎన్ని రోజులు జరిగిందో నేను చెప్పలేను. కాబట్టి ఈశ్వరీయ పరివారంలో ఉన్నటువంటి వారి సహయోగం అయితేనేమి, లేదా ఆఫీస్లో ఉండేటువంటి స్టాఫ్ వల్ల సహయోగంతో అయితేనేమి నేను నిర్విఘ్నంగానే ఉంటా వచ్చాను. ఎప్పుడైతే ఆహార విషయంలోకి వచ్చిందో, మురళీలు వింటూ ఆహార శుద్ధి కోసం ఎప్పుడైతే ఉన్నానో, నాకు చాలా కష్టసాధ్యమైనటువంటి పని అనేటువంటిది అయిపోతుంది, కష్టం అనేది అవుతుంది. బయటికి పోతే ఎప్పుడు వస్తానో ఎప్పుడు రానో నాకే తెలిసేది కాదు. అక్కడ ఏం దొరుకుతుందో ఏం దొరకదో కూడా నాకే తెలియదు. టౌన్లో ఉంటాను, పల్లెలో ఉంటాను కూడా తెలియదు. దాదాపు 40-45 పల్లెల దాకా మా జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయి. ఇంతటితో కాక రూరల్ సెక్షన్ అని చెప్పేసి ఇంకొక సెక్షన్లో ఉన్నటువంటి ఆ ఏఈ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ అడిషనల్ ఛార్జ్ అనేటువంటిది నాకు ఇచ్చారు. అయ్యి ఒక 60 పల్లెలు, మొత్తం 100 పల్లెల దాకా ఉండేటువంటి ఇంత బిజీ షెడ్యూల్లో నాకు ఈ జ్ఞానం అనేటువంటిది లభింది. మామూలుగా లీజర్గా ఉన్నటువంటి సమయంలో నేను జ్ఞానం లేక రాలేదు. మరి వచ్చినప్పటికీ కూడా నేను అట్లే ఉన్నాను. మరి ఆహార విషయంకి వచ్చే కొద్దీ ఎక్కువగా ఫీల్డ్లో తిరిగా కారణంగా కాఫీ టీలు ఎక్కువగా తాగేటువంటి వాడిని. బజార్లో ఏదంటే అది కొనుక్కొని తినేటువంటి వాడిని. దేంట్లో చూసినా కానీ ఉల్లిపాయ వెల్లుల్లి అనేటువంటిది కంపల్సరీగా ఉండనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగా నేను మానుకోవాలి అని చెప్పేసి నేను చేసినటువంటి తొలి ప్రయత్నం. మరి ప్రతి ప్రయత్నానికి బాబా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి సహాయం అనేటువంటిది చేశారు. ఈ పకోడాలు అట్లాంటివన్నీ నేను తినకుండా కేవలం వేపినటువంటి వేరుశనగ పప్పు మాత్రమే నేను వాళ్ళ దగ్గర కొనుక్కొని, లేదా బొరుగులు కొనుక్కొని తింటా అనేటువంటి వాడిని వాళ్ళ షాప్లోనే. అయితే ఒకరోజు ఇది బాబా ఎలా కనువిప్పు కలిగిస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం. పళ్ళల్లో ఏదో ఇరుక్కున్నట్టు నాకు అనిపించింది. తిన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా బయటికి తీస్తే తెల్లవాయి పొట్టు. ఎందుకు తెల్లవాయి పొట్టు వచ్చింది శనగకాయ పప్పులు అంటే, వాళ్ళు వేసేటువంటి కొద్దిగా మసాలా ఏదైతే ఉందో దాంట్లో వెల్లుల్లి దంచేసేసింది. ఓహో, ఇది కూడా అపకారమైనటువంటిదని ఆ క్షణం నుంచి నేను దాన్ని మానుకున్నాను. కాబట్టి ఏది కూడా ఒక్కసారిగా మనకు సాధ్యం అనేటువంటిది కాదు. సాధన చేస్తూ సాధనమున సమకూరు పనులు ధరలోన అని చెప్తాడు. కాబట్టి ఈ సాధన ఒక నిరంతరమైనటువంటి పట్టుదల కారణంగానే నాకు కొద్దిగా ఆహార శుద్ధి అనేటువంటిది కొంచెం అలవాటైంది. మరి పల్లెల్లోకి వెళ్ళినటువంటి సమయంలో వాళ్లకు అంతమందికి, మా స్టాఫ్కి కానీ అక్కడ ఉండేటువంటి కస్టమర్స్కి కానీ అందరినీ తెలుసు, ఏఈ సార్ వచ్చినాడంటే మన ఇంట్లో ఇది అది తినేటువంటి వాడు కాదు. అందువల్ల టిఫిన్ కానీ భోజనానికి కానీ పులగము, శనక్కాయల పచ్చడి, ఈ రెండు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుమారీలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కానీ,
లేదా ముసలి వాళ్ళతో కానీ వంట వండించి ఇల్లు శుభ్రంగా అలికేసేసి ఒక చోట పూర్తిగా ముగ్గులు వేసేసి ఆ పదార్థం దాని మీద పెట్టేసి దాని మీద గుడ్డ కట్టి చూస్తూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళేటువంటివని కాదు. నా జతలో కనీసం 8 మంది 10 మంది మా స్టాఫ్ ఉండేటువంటి వాడు. అక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే సూపర్విజన్ చేస్తూ ఉంటాం. అయితే మేమందరం పోయిన తర్వాత అంతవరకు కూడా చేసిన పదార్థం ఇంటి అంతమంది కోసం చేసిన పదార్థాన్ని ఎవడే కానీ తగలరు వాళ్ళే పెట్టింటారు. ఇది నిజంగా ఆశ్చర్యం కదా, సంతోషించే విషయం కదా. మేము కూర్చొని భోంచేసిన తర్వాత పులగము, శనక్కాయల పచ్చడి, మజ్జిగ, ఇది స్టాండర్డ్ టిఫిన్ కానీ భోజనం కానీ ఇదే భోజనం. కాబట్టి మొత్తం కస్టమర్స్ పల్లెల్లో ఉండేటప్పుడు అంతమంది కూడా తెలుసు అన్నమాట. ఈ రకంగా నేను ఉన్నప్పటికీ అయినా వాళ్ళ చేతి వంట తింటా ఉన్నాను కదా. కాబట్టి దీన్ని తప్పించాలి 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 అని ఇదే రకమైనటువంటి ఆలోచన వచ్చింది. నేను ఎస్సీ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నాకు కడప కావాలి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అంటే మళ్ళీ ఎక్కడికి వేస్తాడో నాకు తెలియదు. కడప కావాలి, ఆఫీస్ పోస్ట్ కావాలి అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది ఒక ఎమ్మెల్యే గారి సహాయం వల్ల నాకు అది సెట్ అయిపోయింది. ఈ లోపల అక్కడ ఎంఆర్టీ అనేటువంటి మీటర్ రిలే టెస్టింగ్, ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్, అక్కడ కడపలో టెక్నికల్గా పోస్టు ఖాళీగా ఉన్నదండి, మీరు ఎంఆర్టీకి వస్తారా అని చెప్పేసి రాధాకృష్ణమూర్తి అని చెప్పేసి ఆయన డివిజనల్ ఇంజనీరు, ఆయన నన్ను పిలిచి అడిగాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, సార్ నేను కడపకు వస్తూ ఉన్నానంటే నాకు బ్రహ్మకుమారి సోమశాంతి క్లాసెస్కు నిర్విరామంగా వెళ్ళేదానికోసం నేను అదే పనిగా టౌన్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది వదిలి వచ్చాను. నాకు అక్కడ ఎలాంటి సమస్యలు అనేటువంటిది లేదు. అయినప్పటికీ నేను ఇక్కడికి ఎంఆర్టీలోకి వస్తే అనేక రకాలైనటువంటి క్యాంపులు వెళ్ళాల్సి ఉంటుంది రిపేర్స్ కోసం. కాబట్టి పొయ్యిలో నుంచి మళ్ళీ పొంతలోకి వచ్చినట్టు ఉంటుంది. అంటే నేను ఏం చేయమంటాను, ఏం మీరు చేయకుండా ఉంటే నాకు అదే సహాయం సాల్సారా అని చెప్పారు. ఆయన నవ్వి ఊరుకున్నాడు, నీ ఇష్టం అప్ప అని చెప్పేసి మళ్ళీ నన్ను అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ డివిజన్ ఆఫీస్ అది అక్కడ నన్ను పోస్ట్ చేశారు. అంతకు మునుపు కూడా నేను జ్ఞానంలోకి రాకుండా ఉన్నప్పుడు లోడ్ సర్వేర్గా, ఇన్ ప్లేస్ ఆఫ్ లోడ్ సర్వేర్గా, అంటే లైన్మెన్గానే ఉంటుంది నేను, కానీ ఇన్ ప్లేస్ ఆఫ్ లోడ్ సర్వేర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ 3 నెలల తర్వాత నన్ను రెగ్యులర్ లోడ్ సర్వేర్ ప్రమోషన్ ఇచ్చేసి నన్ను అదే ప్లేస్లోకి నన్ను వేసినారు. మళ్ళీ ప్రమోషన్ ఇచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్గా కమలాపురం, మళ్ళీ 1983లో అసిస్టెంట్ ఇంజనీర్ని అయినాను. గరివిడి, ఎప్పుడు మనం ఊరు పేరు మనకు తెలియకుండా ఉన్నటువంటి ఊరు, అది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఒక పక్కన విజయనగరానికి దగ్గర, శ్రీకాకుళానికి 60-70 కిలోమీటర్లు ఉంటుంది, విజయనగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైజాగ్ నుంచి పూరికి వెళ్ళేటువంటి సమయంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నేను సబ్స్టేషన్లో 132 కేవీ 132 కేవీ సబ్స్టేషన్స్ అది పేరు. అది దాంట్లో 110 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంటాయి. అంటే దాదాపు 18-19 అడుగులు ఎత్తు ఉంటుంది ఒక ట్రాన్స్ఫార్మర్. అవి అలాంటివి 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉండేటువంటిది. అది కాక 20 ఎంవీఏ అని ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఉంది. ఆ 20 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పూర్తి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంతటికి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తూ ఉన్నాను. మరి 20 ఎంవీఏనే సరిపోతూ ఉంటే మరి 100 ఎంవీఏ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ 2 ఏం చేసేటువంటి వాళ్ళు ఉంటే దాని పక్కనే ఫ్యాకర్ అనేటువంటి ఒక ఐరన్ ఫ్యాక్టరీ ఉన్నది. వాళ్లకు ఆ టైంలో అంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇప్పటికితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. అప్పటికే 1,60,00,000 రూపాయలు వాళ్ళు కడతా ఉన్నారు. మీరు ఆలోచన చేసుకోవచ్చు, 1,60,00,000 రూపాయల. కాబట్టి వాళ్లకు మెయిన్ కస్టమర్, ఆ ఒక్క కస్టమర్ కోసమే అక్కడ 132/33/11 కేవీ సబ్స్టేషన్ అనేటువంటిది కట్టడం. అక్కడ 4 షిఫ్ట్ ఇంజనీర్లు, అందులో నేను ఒకడిని. వీళ్ళు కాక మళ్ళా మెయింటెనెన్స్ ఇంజనీర్ అనేది ఒక ఆయన ఉంటాడు. దాని తర్వాత ఒక 14-15 మంది స్టాఫ్ ఉంటారు. ప్రతి ఒక్కరికి
గవర్నమెంట్ క్వార్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఆ క్వార్టర్స్ విశేషత ఏంటంటే ఊరికి కొంచెం అంటే చిన్నదే ఊరు అది గిరివిడి కొంచెం ఒక 3-4 ఫర్లాంగ్ దూరంలో ఉంటుందని. అక్కడ ప్రతి ఇంటికి మామిడి చెట్లు లేదా జామ చెట్లు లేకపోతే పూల చెట్లు విశాలమైనటువంటి 7 గదులు ఉన్నటువంటి క్వార్టరు. దాని తర్వాత 24 అవర్స్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ. ఇంకా మాకు సబ్స్టేషన్ పక్కన ఉన్నాం కాబట్టి 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అనేటువంటిది వస్తూ ఉంది. ఏం సమస్యలు లేకుండా పిల్లలను ఉండి అప్పుడు ఏదైనా ఇంకా అవిగేషన్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఫ్లూట్ అభ్యాసం చేస్తూ ఉంటుంది. వీణక్క డ్యాన్స్ అభ్యాసం చేసింది, జ్యోతక్క డ్యాన్స్ అభ్యాసం చేసింది, శ్రీలక్ష్మి డ్రాయింగ్. నేను డ్రాయింగ్ ఫ్లూట్ చేస్తా అంటే నేనేం తక్కువ అని చెప్పేసి ఆ పాప డ్యాన్సు డ్రాయింగ్ అనేటువంటిది ఆ పాప అభ్యాసం చేసింది. సుబ్బరత్నక్క వోకల్ అభ్యాసం చేసింది. కాబట్టి మేము 5 మంది కూడా ఆ మ్యూజికల్ కాలేజీకి స్టూడెంట్స్. అక్కడ నియమం ఏమిటంటే వాళ్ళ స్కూల్లో చదివేటువంటి వాళ్ళంతమందికి నెలకు 5 రూపాయలు, వాళ్ళ స్టూడెంట్ కాకుండా ఉండేటువంటి నేను సుబ్రతక్క వాళ్ళ స్టూడెంట్స్ కాదు కదా, మాకు మాత్రం 10 రూపాయలు. అయితే అవి వాళ్ళకు వచ్చేటువంటి మా ఫీజులు అంతా కలిసి 150-200 రూపాయల కంటే ఎక్కువ ఉండేటువంటిది కాదు. కానీ వాళ్ళ జీతం 800 రూపాయలు 1000 రూపాయలు ఉంటానండి ఆ కాలంలో. అదంతా ఫ్యాక్టరీనే బేర్ చేసుకుంటా ఉన్నాయండి. అక్కడ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఎంత కాంట్రిబ్యూషన్ కడతా ఉంటామో అంత ఫ్యాక్టరీ తరఫున కాంట్రిబ్యూషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ రకంగా మంచి గేమ్స్, ఆరోగ్యమైన వాతావరణం, మరి తలవని తలంపుగా అమ్మగారికి బాగలేక వాళ్ళు అక్కడికి రావడం, ఆమెకు దగ్గరలోనే మాకు ఉండేటువంటి ఐ హాస్పిటల్లో ఆమెకు ఆపరేషన్ చేయించడం జరిగింది. మా ఫాదరు ప్రతిరోజు దగ్గరలో ఉండేటువంటి ఒక అర్ధ ఫర్లాంగ్ దూరంలో ఉండేటువంటి టెంపుల్కి ప్రతిరోజు పూలు కోసుకొని పోయి ఇస్తూ ఉండేటువంటి వాడు. వాళ్ళు అనేవాళ్ళు పోయారు, అయ్యగారు రంగా రాలేదు, ఇప్పుడు పూలు తీసుకురాలేదు అని చెప్పేసి ప్రతిరోజు క్రమం తప్పకుండా. అప్పుడు వస్తా మా నాన్న ఒక మాట చెప్పాడు, నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తున్నది. నాయనా నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి పరిగెత్తా రావద్దు, ఇక్కడ చాలా బాగుంది, చదువుకునేటువంటి వాళ్ళకు చాలా గౌరవం అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రదేశం ఇది, కాబట్టి అక్కడ మాకు ఏమి ఇబ్బంది ఏమి లేదు, క్షేమంగా ఉన్నాం మేము, కాబట్టి నువ్వు కూడా ఎంతకాలం ఉండేటిదంటే అంతకాలం ఉండు అని చెప్పేసి ఆయన చెప్పినాడు. బెన్నీషా చెట్టు ఉండింది కాబట్టి సరిగ్గా సీజన్లో వచ్చినారు కాబట్టి ఆ పండ్లు కోపిచ్చేసేసి మళ్ళీ వాళ్ళు ఒక వారం రోజులు 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసేసేసినారు. మరి ఒక 2.5 సంవత్సరం చేసిన తర్వాత మా ఫాదరు ఒక లెటర్ రాశాడు నాకు, ఇంగ్లాండ్ లెటర్. దాంట్లో మళ్ళీ తెలిసింది నాకు, ఒక వారం కష్టపడి రాశాడు ఈ లెటర్ అని చెప్పేసి. ఎందుకు ఆయనకు అంత కష్టం అనేటువంటిది కలిగింది అంటే ఆయనకు క్యాన్సర్ అనేటువంటిది అటాక్ అయింది. దాంతో చిన్న ఊరిలో ఉండేటువంటి వేంపల్లి అనేటువంటి గ్రామంలో నుంచి దగ్గరలో ఉండేటువంటి పులివెందుల్లో చూపించారు, మళ్ళీ అక్కడి నుంచి కడపలో చూపించారు. అమ్మ ఇది కడపలో పులివెందుల్లో అయ్యే పని కాదమ్మా, ఇది హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద బెంగళూరు కానీ ఇలాంటి పెద్ద ఊర్లకు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు బెంగళూరులో, దాని తర్వాత చెన్నైలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, హైదరాబాద్లో అయితే చిన్న కొడుకున్నాడు, అక్కడికి పోతే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు రాసి వీళ్ళు వెళ్ళినారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నటువంటి సమయంలో క్యాన్సర్ అనేటువంటి విషయం తెలిసింది. కానీ అంతవరకు డిక్లేర్ అనేది వాళ్ళకు డాక్టర్లకు ఏం తెలిసిందో కానీ మాకు మాత్రం ఎవరికీ చెప్పలేదు. అమ్మ వాళ్ళకు చెప్పలేదు, మా నాయనకి అస్సలు చెప్పలేదు, మా తమ్ముడికి కూడా చెప్పలేదు. మీకు సంబంధికులు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే కానీ మీరు పిలిపించుకోండి అని చెప్పేసి వాడికి చెప్పడం, వాడు ఎంటబడి నాకు లెటర్ రాసి చెప్పినాడు. సరే ఇప్పుడు నేను ఇద్దరం అక్కడికి పోయినాం. పోయి నేను తమ్ముడు పోయిన తర్వాత డాక్టర్ ఇదే మాట మాట్లాడినాడు, అయ్యా మీరు కాస్తసేపు బయట కూర్చోండి అయ్యా అని చెప్పేసి మా నాన్నగారిని బయటకు పంపించి కూర్చోబెట్టాడు. నేను మా తమ్ముడు ఇద్దరం కూర్చున్నాం. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ డయాగ్నోసిస్ అన్ని చూస్తే నాకు క్యాన్సర్ అనేటువంటి 2nd స్టేజ్లో ఉందండి,
కాబట్టి ఈయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన మేము ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆయన కొండలరావు అని చెప్పేసి ఆయన క్యాన్సర్ హాస్పిటల్లో ప్రొఫెసర్ అన్నమాట. ఆయన ఎడ్యుకేషన్ సైడ్ ఉంది, దాని తర్వాత మెడికల్ సైడ్ ఉంది. రెండిట్లో కూడా మంచి అనుభవజ్ఞుడు. ఆయన చెప్పాడు, ట్రీట్మెంట్ ఇచ్చి మనము కనుక దీన్ని చేసినట్లయితే మహా అంటే 5 నెలలు లేదా 6 నెలలు బ్రతకచ్చండి. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టేప్పటి నుంచి ఆయనకు నరకయాతన ఏంటి అనేటువంటి విషయమే అర్థమవుతుంది. గొంతు అనేటువంటిది కొంతకాలానికి 1-2 నెలలకు మళ్ళీ పనిచేయదు. ఆహారం తీసుకునే దానికి సాధ్యం కాదు. ట్యూబ్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంటుంది. దానికంటే ఆయన ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఏదో సింపుల్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే ఒక 2 నెలలు లేదా 2.5 నెలల అబ్బబ్బా అంటే 3 నెలలు ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఇది ఉన్నటువంటి విషయము. కాబట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, వద్దంటే ఇంతటితో స్టాప్ చేసేసి ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రం రాసిస్తాం, సేఫ్గా మీరు వెళ్ళండి. అంతవరకు కూడా క్షేమంగానే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అయితే ఆ టైం వచ్చేసినప్పుడు సడన్గా కొలాప్స్ అనేటువంటిది అయిపోతుంది అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. నా సలహా ఏంటి అంటే, ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా అంటేనే మంచిది అనిపిస్తుంది, కానీ ఏ తండ్రికైనా కొడుకు ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉంటాడా అని చెప్పాడు. సరే, మాకు ఇద్దరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పినాము. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్స్ అంటారు దాన్ని. అవి ఇస్తూ గొంతంతా మొత్తం వాతలు మాది పడిపోయింది. డైలీ ఇస్తే తట్టుకోలేడు కాబట్టి ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ రకంగా అది అయ్యి ఉన్న తర్వాత మళ్ళా గర్విడికి నేను తిరుక్కొని వచ్చేసేసాను. అప్పటి నుంచి ఆయన రాసిన లెటర్లో ఏంటంటే, పరిస్థితి ఇలా ఉంది కదా, చూసావు కదా, కాబట్టి ఎంత త్వరలో వీలైతే అంత మన వైపుకు వచ్చేదానికోసం నువ్వు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని రాశాడు. సారాంశం ఆ లెటర్లో. వారం రోజులు కష్టపడి ఆయన రాసిన లెటర్లో. అంటే చేతులు వణుకుతా రాయలేకపోయాడనమాట. సరే, మళ్ళా నేను దాన్ని ప్రయత్నం చేస్తే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. దాదాపు కొంత టైం తీసుకునింది. ఆర్డర్స్ వచ్చాయి కానీ నా చేతికి రాలేదు. దానికోసం మళ్ళీ ప్రయత్నం చేసేసి మొత్తం మీద నాకు వచ్చాయి. మరి రీపోస్టింగ్ ఇచ్చేదానికి మళ్ళీ 2 రోజులు 3 రోజులు టైం పట్టింది. నేను అక్కడ పులివెందులలో చేరిన తర్వాత నేను ట్రీట్మెంట్ కోసం ఏమాత్రం సెలవు దొరకలేదు అనేది కష్టంగా ఉన్నది. అక్కడ టౌన్ ఆపరేషన్ ఏఈగా ఉన్న దాని కారణంగా. అయినప్పటికీ నేను ఒక నాటు మందు, మీకు అంతమంది తెలిసే ఉంటుంది, రాపూరు అమ్మ అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత ఆమె ఏదో చూడడం లాంటిది ఏదో మందు ఇచ్చారు. దాని తర్వాత అక్కడ పుత్తూరు దగ్గర ఉండేటువంటి ఒక ఊరిలో ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తే మీరు ఆయన కలవండి. మరి ఆయన కోసం ఎప్పుడైతే నేను పోయినానో, అది బస్సులో పోయి పుత్తూరుకు, అక్కడి నుంచి మళ్ళా ఆటోలో కొంత దూరం ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు, మళ్ళీ ఆడ నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిచి పొలాల మధ్య నుంచి వెళ్ళాల్సి వస్తుంది, ఆయన దగ్గరికి పోవాల్సి వస్తుంది. అట్లా పరిస్థితిలో నేను వెళ్తే ఆయన ఎక్కడికో గ్రామంలో లేకుండా పోవడం. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత సెలవు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దొరకదు. నేను మా మేనమామ నాకంటే చిన్నోడే, ఇద్దరం కలిసి పోయినాం. ఒక రోజంతా అక్కడ గడిచిపోయింది, ఆయన రాలేదు. సరే, నువ్వు వెళ్ళరు నాయన, నేను ఉండేసి ఆయన తీసుకొని వస్తాను అని చెప్పేసి నేను చెప్పేశాను. మరుసటి రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. నేను అక్కడికి పోయిన ఒక మరుసటి రోజే ఈయన ఇక్కడ శరీరం వదిలేశాడు. కానీ నేను ఎక్కడున్నానో వాళ్లకు అప్పట్లో ఈ మొబైల్స్, ఫోన్స్ అదేమి ఏమీ లేదు, ఏమీ సాధ్యం అనేటువంటిది కాదు. ఆయన చనిపోయినటువంటి న్యూస్ తెలియచేయాలని చెప్పేసి మా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వాళ్ళు ఆ
చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే పుత్తూరు ఆ ప్రాంతంలో ఉండే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అన్నిటికీ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అప్పుడు వాళ్ళకు మ్యాగ్నెటో ఫోన్స్ అనేసి ఉంటాయి, దాని ద్వారా మెసేజ్ ఇచ్చారు పలాని వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి. కానీ నేను ఎక్కడ ఉన్నానో అంత మారుమూల పుత్తూరు నుంచి 6 కిలోమీటర్లు ఆటోలో పోయి, ఆడికి 2 కిలోమీటర్ల పొలంలో పోయి లొకేట్ చేసుకోలేకపోయినారు. 3వ రోజున నేను ఆయన తీసుకొని నేను వచ్చాను స్వామి గారిని. అయితే మేము ఎప్పుడైతే పులివెందల్లోకి అడుగు పెట్టాము, వేదవ్యాస ఆచార్య అని చెప్పేసి మా ఎల్లయ్య గారు, ఆయన కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని చేతులు పట్టుకొని, సార్ 3 రోజుల నుంచి మేము మీరు రాంది దహనం చేయకూడదు కాచుకొని ఉన్నాం. ఎక్కడికి సాధ్యం అనేటువంటిది కాలేదు. ఇప్పుడే దహనం చేసి వస్తా ఉన్నాము సార్, అంతే. కేవలం కొన్ని గంటలే దహనం చేసింది. సరే ఏం చేస్తాం, ఇంకా అంతా ఇంకా కనీసం పెట్టిన కట్టెలు కూడా ఉండవు అనమాట. 2 గంటల కల్లా మొత్తం కాలిపోయి ఇంటికి వెళ్ళాము. ఆయన నాన్నగారి ఫోటో చూసేసి ఆ వచ్చినటువంటి స్వామి కూడా కళ్ళ కొద్ది నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత భారీ విగ్రహము, ఎంత స్ట్రాంగ్ అయినటువంటి దేహ పుష్టి కలిగినటువంటి ఆయన నాకు రావడం అనేటువంటిది ఈ రకంగా అయిపోయింది. పొరపాటుకు నేను చింతిస్తున్నానని ఆయన బాధపడ్డాడు. సరే, ఎవరు బాధపడినా చేసేదేం లేదు. మళ్ళీ ఆయన చనిపోయినాడు. చనిపోయిన ఒక 6 నెలలకు ఆయన అక్టోబర్లో చనిపోయినాడు. మేలో నాకు ఈ పారలౌకిక తండ్రి నాకు దొరికాడు. చూడండి తమాషా, ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ తండ్రి అనేటువంటిది నాకు లభించాడు. అప్పటి నుంచి నాకు ఈ ఈశ్వరీయ జీవితం అనేటువంటిది ప్రారంభమై కడపలేకి వచ్చిన తర్వాత తొలిత గీతాబేంజి గారు నాకు ఇచ్చినటువంటి వరదానం ఏంటంటే, ఇక నువ్వు క్లాసులు వినేదానికి కాదు వచ్చింది, క్లాసులు చేసేదానికోసం. పొద్దున పూట భలే నువ్వు క్లాస్ విను, సాయంకాలం ప్రతిరోజు దగ్గరలో ఉండే పల్లెలకి వెళ్ళాలి. చిన్నమాసపల్లి, చెన్నూరు, అలంకాన్పల్లె, దాని తర్వాత ఎర్రముక్కపల్లి, ఓం నివాస్, కాజీపేట, ఒల్లూరు, వీటన్నిటికీ తిరుగుతూ ఉండేటువంటి వాడిని. కాబట్టి ఏ రోజు కూడా క్లాస్లో ఉండేటువంటి తెలియదు. కేవలం ఒక గురువారం మాత్రమే క్లాసులో ఉండేటువంటి వాడిని. 7 రోజులు ఉదయం పాటు మురళి మాత్రం వినేటువంటి వాడిని. కడపలో ఈ సేవ ఆ సేవ, జైళ్ళు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఆఫీసులు అయితేనేమి, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా టచ్ చేయడం జరిగింది. మూల స్తంభం ఓబులున్న జతలో ఉన్నాడు. దాని తర్వాత కృష్ణమూర్తి అన్న ఇంకొకరి జతలో ఉన్నారు. కాబట్టి మేము ముగ్గురం కూడా ఎక్కడికి కావాల్సింటే అక్కడికి నిర్బంధంగా వెళ్తూ ఉంటుంది. అలా ఉన్న నేపథ్యంలో నయనాలప్ప కోనలో బట్టి పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం మాతాజీ దగ్గర నుంచి వచ్చింది. దగ్గర చూడమంటే నయనాలప్ప కోనలో. అయితే ఇప్పుడున్నట్లు సెంటర్స్ లేవు. అప్పట్లో ఆర్థిక పరిస్థితి అనేది అంతంత మాత్రమే. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి అన్నయ్య తల్లం సుబ్బారావు అనుకుంటాను ఆయన పేరు. మన శాంతివనంలో ఉన్న సుబ్బారావు అన్న పేరే ఆయన పేరు కూడా. ఆయన నాకు వరుసకు బంధువు కూడా అవుతాడు, మళ్ళా బంధువు అయ్యాడు. అప్పట్లో కాదు. ఆయన లారీ ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఆయన బెంజీకి ఏం చెప్పినాడంటే, ఇప్పుడు శారద బేన్ ఉన్నారు, బెంజీ నాకు లారీ నేను ఇస్తాను, డీజిల్ మీరు వేసుకుంటే బాగుంటుంది అని. అప్పుడు మాకు ఎంతో సంతోషమైనది అయిపోయింది. అంత దూరానికి మనకు ఒక ఆసరా దొరికింది. కేవలం డీజిల్ ఎంత అవుతుంది, వేసుకుంటాం, సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం. దాదాపు 60 మంది ఎలా కూర్చున్నామో ఆ లారీలో, మా వంట సామాగ్రి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిన్న కిట్ బ్యాగు అంతా సర్దుకొని మేము అక్కడికి వెళ్ళాం. మాతాజీ గారు కూడా వచ్చారు. ఆ నయనాలప్ప కోన అనేటువంటిది ఎలా ఉంటుందంటే, జమ్మలమూడి వరకు వెహికల్ బాగిపోతుంది. అక్కడి నుంచి ఈ నయనాలప్ప కోన
పోయేటువంటి రోడ్ పాయింట్ వరకు బాగానే వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏ వెహికల్ పోదన్నమాట. ఆటో పోదు, లారీ ఏదో పోతే ఒక అర్ధ ఫర్లాంగ్ పోతుంది, కనీసం 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అంత దూరం నడిచే పోవాల్సిందే. రోడ్డు మామూలు కాదు, అన్ని రాళ్ళు గుండ్లు అట్లా. అలాంటి ప్లేస్లో ఒకే ఒక ట్యాప్ ఉండేది. దాని తర్వాత బాత్రూమ్స్ అనేటువంటిది ఏమీ కానీ లేనే లేదు. అక్కడికి ఒక పక్క, అన్నయ్యకి ఒక పక్క, ఆ రకంగా మేము పోయి ఉన్నాం. అప్పట్లో ఈ వసతి అనేది కావాలని ఎవడు ఆశించేటువంటి వాడు కాదు. ఆ టయానికి ఇంత భోజనం దొరికితే చాలు కూర్చొని బట్టి చేసుకుంటా ఉండేటువంటి వాళ్ళం. ఆ టైంలో ఈ జ్యోతిక సమర్పణ అనేటువంటి విషయానికి అక్కడ ఫౌండేషన్ అనేది ఏర్పడింది. వాస్తవంలో ఏమీ తెలియని అమాయకుడి నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ సభలో కూర్చున్నప్పుడు మాతాజీ వాళ్ళు గుప్తా అని పిలిచేవాళ్ళు కాదు, గుపత అని పిలిచేటువంటి వాళ్ళు. అదే పేరుతో అనౌన్స్ చేసి, హ్యాండ్ మైక్ అనౌన్స్ చేసి ఆ 60-70 మంది, మళ్ళీ కొంతమంది ప్రైవేట్ బస్సుల్లో ఎట్లా ఒకటి వాళ్ళు చేరుకొని 100 మంది దాకా అయినాం. అక్కడికి చేరిన తర్వాత ఆ బయట ఇట్లా పట్టుకొని నాకు దానం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఇదే మాట అడిగారు, దానం ఇవ్వండి. నాకు లోపల ఒక రకమైనటువంటి భావన అనేది కలుగుతాను. ఏంటిది, పెద్దవాళ్ళందరికీ ఫుల్ ఛార్జ్, పిల్లలందరికీ హాఫ్ ఛార్జ్ అని అనౌన్స్ చేశారు ముందే పోయింది. అయితే నేను పిల్లలకు ముగ్గురికి కూడా హాఫ్ ఛార్జ్ అనేటువంటి దాంట్లో కాకుండా ఫుల్ ఛార్జే తీసుకొని 5 మంది డబ్బులు ఇచ్చాను. మరి 5 మంది డబ్బులు నేను ఇచ్చిన ఆయన మళ్ళీ నీకు దానం అని అడుగుతున్నారే, ఎందుకు నన్ను దానం అడుగుతున్నారు? సరే, ఇంత పెద్ద జోనల్ ఇన్ఛార్జ్, మాతాజీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం అనేటువంటిది నాకు అని నేను అప్పుడు జోబిలో నుంచి పర్సు తీసేదానికోసం ప్రయత్నం చేస్తుంటే, మాతాజీకి వెనకలో ఉండేటువంటి ఒక 8 మంది 10 మంది దాకా అక్కయ్యలంతా ఉన్నారు సమర్పిత. వాళ్ళు బయట చేతి నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు. నాకు లోపల నుంచి ఏంటి ఇది పరిస్థితి, వాళ్ళు దానం అడిగినారు, నేను ఇస్తా ఉన్నాను, వీళ్ళెందుకు నవ్వడం అది నాకు ఫీలింగ్ ఈ రకంగా నడుస్తాను. అప్పుడు నాకు డబ్బుగా వద్దు, డబ్బు కాదు నాకు కావాల్సింది. మరి డబ్బు వద్దకునంటే మరి ఇంకేం కావాలి నీకు? అప్పుడు కూడా చెప్పలేదు మాతాజీ, నేను ఏమడిగితే అది ఇస్తావా? నేను అప్పుడు చెప్పినాను, మాతాజీ నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చేసి ఎరగను. నా దగ్గర ఉన్నింది ఏమైనా సరే మీరు అడగవచ్చు, నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు అనేసాను. అంటే అప్పుడు నీకు ఎంతమంది కూతుళ్ళు ఉన్నారని అడగడం, 3 నేను చెప్తే, మీరు భార్యాభర్త సంసారం అనేది ఉన్నారు, సరే పిల్లలు ఉన్నారు, పెంచుకుంటున్నారు, సరే బాగానే అండి, నాకు ఎవరు లేరు కదా, ఏదో సన్యాసి మాదిరి ఉన్నాను కదా, మరి నాకు కూడా ఒక కూతుర్ని ఇస్తే బాగుంటుంది కదా అని అడిగాను. మాతాజీ పిల్లలు పుట్టారు కాబట్టి ఆ జంజాటంలో మేము చిక్కుకొని మేమున్నాము, నీకు ఏమీ బంధనం లేని దానికి నీకెందుకమ్మా ఈ పంచాయతీ అంటే, నాకేం ముద్దు ముచ్చట్లు ఉండవా, నాకు కూడా కావాలా, ఇదే మాట మాట్లాడారు మాతాజీ. అంటే ఇప్పుడు ఇంకా చాకుండేదానికి ముద్దు ముచ్చట్లు అనేటువంటి దానికోసం నేను చిన్న పాప నేను ఇచ్చాను. ఇస్తేనే ఆ పాప పైన చేయి పట్టుకొని, ఈ పాపకు రోజు ముక్కు తుడిసేది, దాని తర్వాత జడ వేసేది, ఇదేనా నా పని? చాలా చిన్నగా ఉండింది ఆ పాప, శ్రీలక్ష్మి. వద్దు నాకు కావాలని మీరే మళ్ళీ వద్దు అని మీరే అంటున్నారు, ఏం చేయాలి నేను? లేదు, నేను వద్దని అన్నా, ఈ పాప వద్దన్నాను, అంతేగాని దానం కావాల్సిందే నాకు, మీ పెద్ద పాపని ఇయ్యండి, ఎవరైతే నాకేముండదు ఇస్తాను తీసుకో అన్నా. నువ్వు ఒకటి చెప్తే సరిపోలేదు, అక్కయ్య కూడా చెప్పాలా. ఆయన పేరు అనౌన్స్ చేశారు, రమ్మని చెప్పేసి ఆమె స్టేజ్ మీదకి వచ్చింది. వస్తే విషయం మాతాజీ చెప్తే, అన్నయ్య ఏం చెప్పినాడో నేను దానికి సరే అని చెప్పేసి వాళ్ళు ఆ క్షణంలోనే చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ముందంతా రెడీగా ఉన్నారు, వాళ్ళు గబగబా ఒక కలశంతో నీళ్లు తీసుకొచ్చినారు, ఈమె దోశలు పట్టినారు,
ఆయన దోశల కింద మాతాజీ దోశలు పట్టుకున్నారు. జ్యోతక్క కంటే పైన మా తల్లి తండ్రి ఇద్దరు దోశలు అనేటువంటిది పట్టారు. అంటే వరుసంగా దోశలు మీద దోశలు 4-5 దోశలు అయ్యాయి. ఆ పైన నీళ్లు పోస్తే దాంట్లోంచి కారి 2వ దోశట్లోకి, 3వ దోశట్లోకి, 4వ దోశట్లోకి ఈ రకంగా వచ్చి లాస్ట్ మాతాజీ దోశట్లోకి ఆ నీళ్లు వచ్చిన తర్వాత దాన్ని దృష్టి తీసి అప్పుడు ఆ సభ అంతా ఇట్లా 4 వైపులా చల్లారు. అప్పుడు శివార్పణం శివార్పణం, లోకార్పణం లోకార్పణం అని 3 సార్లు చెప్పారు. సభలో ఉన్నటువంటి జనమంతా మా పైన ఒక చుక్క పడాలా, మా పైన ఒక చుక్క పడాలని చెప్పేసి ఎగబడ్డారు. ఎన్ని పడితే దోశట్లు మళ్ళా కలుషంలో ఉండేటువంటి నీళ్లు తీసుకొని అక్కలు అంతమంది మీద చల్లారు. అది వేరే విషయం. కానీ అప్పట్లో కూడా ఇది మా పిల్లలు ఇట్లా ఇస్తున్నాము అనేటువంటి భావన ఏమాత్రం అనేది లేదు. భగవంతుని యొక్క సంతానం అప్పటికి జ్ఞానం లేకొచ్చి 2 సంవత్సరాలు అయింది. భగవంతుని సంతానం భగవంతుడు అయినాడు. భగవంతునికి ప్రతిరూపం అనేటువంటి మాతాజీ మాకు అంత భావం అనేటువంటిది. కాబట్టి మాతాజీ అడిగారు కాబట్టి ఓకే అని చెప్పేసి నేను ఆ రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అలా అయినా తర్వాత భోగ్ పెట్టారు. ఈ పాపకు పరిష్ట మాదిరి అలంకారం చేసి అవి చేశారు. దాని తర్వాత భోగ్ పెట్టిన తర్వాత మాతాజీ సందేశి అనమాట మాతాజీ. ఆ సందేశం చెప్తూ ఈ మొత్తం కడపలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు అందరూ కలిసి ఒక పందిరి కింద కూర్చొని యోగ తపస్సు బట్టి అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దానికి ఆ పందిరికి ఎట్టడానికి 4 స్తంభాలు అనేటువంటిది ఉన్నాయట. ఆ మెసేజ్లో చెప్పారు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ 4 స్తంభాలలో తొలి స్తంభము ఓబులయ్య అని చెప్పింది. దాని తర్వాత 2వ స్తంభము వాళ్ళ లౌకిక అన్న శంకరయ్య, ఆయన సగలా శంకరయ్య, ఈయన నామ ఓబులయ్య. ఎందుకంటే ఈయన దత్తుకు వచ్చాడు నామ వాళ్ళ ఇంటికి, ఆయన సగల వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఈయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు రామకృష్ణయ్య అని, ఆయన సగల వాళ్ళ ఇంటికే దత్తుకు పోయాడు. కాబట్టి ఆయన సగల రామకృష్ణయ్య. కాబట్టి ఈ ముగ్గురు 3 స్తంభాలు. మరి 4వ స్తంభం గోపాల్, అంటే ఇప్పుడు మనకు వెహికల్ ఏదైతే లారీ ఇచ్చాడో ఆయన అన్నమాట, తల్లం గోపాల్ అన్నమాట ఆయన ఆయన అని 4 స్తంభాలని చెప్తూ మాతాజీ చూస్తూ ఉండగానే ఒకటి విచిత్రంగా మధ్యలో ఇంకొక స్తంభం అనేటువంటిది ఆ రకంగా పైకి వస్తుంది. ఈ 4 స్తంభాల కంటే కాస్త ఎత్తు వరకు అది పెరిగిందట. వచ్చి ఈ 4 స్తంభాల పైన ఉన్నటువంటి ఆ డేరా యొక్క బరువు వాళ్ళకు కొంచెం తగ్గిందట. అయితే ఆ స్తంభం అనేటువంటిది ఏంటిది అని చెప్పేసి గమనిస్తే అప్పుడు అనౌన్స్ చేశారు గుప్తా అని చెప్పేసి. అప్పుడు నాకు ఎలా ఉన్నిందంటే ఒళ్ళంతా గద్గద్ అనేది అయిపోయింది. కాబట్టి ఈ ఆత్మ పైన ఇంతటి విశ్వాసం అనేటువంటిది మాతాజీ పెట్టినారు. అదే రకంగా సేవ అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి మాతాజీ ఈ పాపను దానం తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పారు, ఇప్పుడు మీరు వెళ్ళేసి ఈ పాపను తీసుకొని వెళ్ళు, దాని తర్వాత విద్యాబుద్ధులు చెప్పించు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పాప మీ పాప కాదు, మాకు ఇచ్చినటువంటి పాప. కాబట్టి నేను ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి మాతో మాట తీసుకొని మాతాజీ మమ్మల్ని మాకు అప్పచెప్పినాడు. దాని తర్వాత సుబ్రతక్క స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చిన్నపిల్లలు కదా వీణక్క శ్రీలక్ష్మి వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చినారు. కాబట్టి అంతమంది కూడా మాకు చాలా సంతోషం అనేటువంటిది జరిగింది. ఆ రోజు సాయంకాలం
ఒక విశేషమైనటువంటి అంతమందికి తిలకం ఇస్తూ మాతాజీ గారు చేసిన తర్వాత మాతాజీ చిట్టును చూస్తే దాదాపు భోజనం టైం కంటే కూడా ఎక్స్ట్రాగా ఒక గంట కంటే ఇంకా ఎక్స్ట్రాగా అయిపోయింది. మాతాజీ ముఖము ఖాళీగా ఉండిపోయింది. మా అంతమంది తిలకం పెట్టారు మాతాజీ, కానీ మాతాజీ ఖాళీగా ఉండిపోయింది. మరి నాకు ఏమనిపించింది, పక్కనే ఆ తిలకం అనేటువంటిది ఉంటే నేను పోయేసి ఆ మాతాజీ వాళ్ళకు తిలకం పెట్టాలని చెప్పేసి మాతాజీ తలపైన నేను చేయి పెట్టాను, ఎడంచి. అంత విధేయురాలుగా ఉన్నటువంటి మాతాజీ తలకాయ వంచేసేట్టున్నారు. నేను తిలకం పెట్టాను మాతాజీకి. మీరు ఊహించండి, ఒక సాధారణమైనటువంటి 2 సంవత్సరాల స్టూడెంట్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాతాజీకి తిలకం పెట్టడం. ఎవరో దాన్ని ఫోటో కూడా తీశారు, మళ్ళీ నాకు ఫోటో కూడా పంపించారు. ఆ ఫోటో ఇప్పుడు కూడా నేను ఆల్బంలో భద్రంగా పెట్టుకొని ఉన్నాను. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క అనుభవం అనేటువంటిది ఎందుకైనా అంటే మనకు ఏమీ తెలియకుండానే ఎన్ని కూడా ఈ అనుభవాలు అనేటువంటిది అవుతున్నాయి. కాబట్టి అంతమందికి నేను ఈ మాతృమూర్తులు పితృమూర్తులు అని చెప్పేసి మీకు ఒకసారి నేను గుర్తు చేసినాను. ఎందుకు నేను అలాగా అన్నాను మాతృమూర్తులు పితృమూర్తులు అంటే, ప్రొద్దుటూరు నుంచి వచ్చి శాంతి యాత్ర చేసి పులివెందుల స్థాపన చేసేదాని కోసము ప్రొద్దుటూరు ఆత్మలు నిమిత్త మాత్రమయ్యారు. కాబట్టి వింటున్నటువంటి మీరంతా ప్రొద్దుటూరు ఆత్మలు అంతమంది కూడా నాకు మాతృమూర్తి సమానము, పితృమూర్తి సమానం, అంతమందికి వందనాలు అనేటువంటిది నేను చేస్తున్నాను. కాబట్టి పరమాత్మని యందు నిశ్చయము, పరమాత్మతో స్నేహము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అలాంటి నమ్మకాలు అనేటువంటి ఇలాంటి దానికి బాబా దానికి ప్రతిఫలంగా అనేక రకాలైనటువంటి మనకు లాభాన్ని చేకూరుస్తూ ఉంటాడు. ఇంకా నా ఉద్యోగపరంగా నేను చూస్తే డివిజన్ ఇంజనీర్ ఆఫీసులో కొడతా ఉన్నప్పుడు ఒక డివిజన్ ఇంజనీర్తో ఆయన చెప్పినటువంటి దానికి నేను ఎస్ అని అనలేదని చెప్పేసి, జ్ఞానంలోకి వచ్చినటువంటి నేను అన్యాయం పనులు చేయాలి అంటే చేత అయ్యే పని కాదు, కాబట్టి నేను దాన్ని చేయలేదు. అప్పుడు దాన్ని అట్లట్లా ఉండింది. సూపరింటెండెంట్ ఇంజనీరు ఈ విషయాన్ని కొద్దిగా గమనించి ఒకరోజు పిలిచి ఆయనే నాకు ఎన్ఎంఆర్ పోస్ట్ అనేటువంటిది, డైలీ వేజెస్ పోస్ట్ అనేటువంటిది ఇచ్చినారనమాట. ఇప్పుడు 1966లో మళ్ళీ 1.5 సంవత్సరం 2 ఏళ్ళలాగా డైలీ వేజెస్ చేసిన తర్వాత మళ్ళీ లైన్ పోస్ట్ 68లో వచ్చింది. కాబట్టి ఆ పరిచయంతో గుప్తా నువ్వు వచ్చేసి ఇక్కడ మన ఏఈటీ పోస్ట్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఇతనితో కొంచెం హెడేక్గా ఉంది, నువ్వు వచ్చి చేరు. చూడండి, నేను ఈ డివిజన్ ఇంజనీర్తో ప్రాబ్లం అని నామమాత్రంగా నేను అనుకున్నాను. ఆయనకంటే పెద్ద సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు నాకు తన ఆఫీసులోకి ఏఈ టెక్నికల్ అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టు. మరి అక్కడ నేను ఛార్జ్ తీసుకొని నేను దివ్యంగా పని చేసుకుంటున్నాను. అక్కడ కూడా ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్తో మళ్ళా ఇలాంటి సమస్య వచ్చింది. అందరూ ఒకే రకంగా ఉండరు కదా ఆఫీసర్స్. అప్పుడు చీఫ్ ఇంజనీర్గా సుబ్బరాయుడు గారు అని చెప్పేసి వైశాసి ఆయన ఉన్నాడు. ఆయన మౌంట్ ఆబుకు పిలుచుకొని పోయేటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. అయితే ఇప్పుడు సిస్టర్స్ అనేటువంటి గైడ్గా వెళ్తా ఉండేటువంటి వాళ్ళు యజ్ఞంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి దాని కారణంగా మాతాజీ ఒక లెటర్ రాశారు. ఎవరినైనా స్టూడెంట్స్ మీరు పంపిస్తే బాగుంటుంది, ఎవరెవరు పోతున్నారో లిస్ట్ ఇవ్వమంటే ఆ లిస్టును చూసేసి ఆ ఎలక్ట్రిసిటీ నుంచి పెద్ద చీఫ్ ఇంజనీర్ అనేటువంటి ఆయన పోతున్నాడు కాబట్టి ఆ ఎలక్ట్రికల్లో పనిచేసేటువంటి ఆయన మొత్తాన్ని పంపిస్తే బాగుంటుందని మాతాజీ పేరు ప్రపోజ్ చేశారు. దాంతో నేను అక్కడికి వెళ్ళాను. ఆయనను ఎంత నిరహంకారిగా ఉన్నారంటే బెర్త్ లేకుండా ఉన్నప్పుడు అక్కలందరికీ కూర్చునేదానికి స్థలం ఉంటే బాగుంటుందప్ప, ఏం పర్వాలేదు నాకు అని చెప్పేసి పైన లగేజ్ పెట్టుకునే చాటికి ఆయన చీఫ్ ఇంజనీరు, మీరు ఆలోచన చేయండి, 3 జిల్లాలకు అధికారి, ఆయన పైకి ఎక్కేసి బెర్త్ పైన కూర్చున్నాయండి స్లీపర్ కోచ్లో. ఎవరు ఇదంతా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ భగవంతుడు. సో అక్కడికి వెళ్ళాము. కోర్స్ తీసుకున్న తర్వాత
చెప్పాడు. ఏమయ్యా నీకు ఎస్సీతో ఏదో కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అవును సార్. ఏం చేస్తాం అనుకున్నావు? ఏం చేస్తాను సార్ నేను, నాతో ఏమవుతుంది? తమలాంటి వాళ్ళు ఏదైనా కొంచెం నాకు ట్రాన్స్ఫర్ ఇస్తే వేరే చోటికి వెళ్ళిపోతాను సార్. మనం వాళ్ళని ఏం చేయలేం, కానీ నేనే ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎక్కడికి పోతావు అని. సార్ కర్నూలు సర్కిల్కి ఏంటి సార్, ఎందుకంటే ఆయన 3 జిల్లాలకు అధికారి. కర్నూలుకి ఏంటి సార్ వెళ్ళిపోతాను. కర్నూలు కొంచెం డిమాండ్ ఉంది, నేను అనంతపూర్కి వస్తాను, పోతావా అన్న. పోతాను సార్. సరే అని చెప్పేసి అది ట్రైన్లో జరిగినటువంటి మాట. మేము వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఉన్నటువంటి డివిజన్ ఇంజనీర్ ఒకరోజు ఫోన్ చేసి, నువ్వు ఏ కమర్షియల్గా ఎప్పుడన్నా నువ్వు చేసావేమయ్యా, నీకు అనుభవం ఉందా అని అడిగాడు. అయితే ఎందుకు అడుగుతున్నాడు అనేటువంటి నా బుర్రకు తట్టలేదు అప్పట్లో. నేను టీ చేశాను కానీ కమర్షియల్ చేయలేదు సార్, టెక్నికల్ చేశాను నేను చెప్పాను. సరే అన్నాడు. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చింది, ఓహో ఇది చీఫ్ ఇంజనీర్ అన్నాడు కదా, ఏమన్నా దాని గురించి అడుగుతున్నాడని. సార్ నేను కమర్షియల్గా చేయలేదు కానీ లోడ్ సర్వేర్ కమర్షియల్గాను చేశాను, నేను సబ్ డివిజన్ ఆఫీసులో డివిజన్ ఆఫీసులో కూడా నేను చేశాను సార్ అన్నాను. సరే తెప్ప అన్నాడు. అన్న 3వ రోజుకో 4వ రోజుకో ఆ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లోని అసిస్టెంట్ ఇంజనీర్ స్పెషల్ ఎంఆర్టీ, అంటే కమర్షియల్ సబ్ డివిజన్లో స్పెషల్ ఎంఆర్టీ అంటే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ, ఏదైతే దొంగతనం కేసులు ఏదైతే ఉంటాయో వాటికి చెకప్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసే దానికోసం మనం ఆ రిపోర్ట్ అనేది రాస్తే అప్పుడు చీఫ్ ఇంజనీర్ వచ్చేసి దాన్ని సెటిల్ చేస్తే కోర్టు కూడా దాన్ని తప్పుపట్టేదాన్ని వీల్లేదు అనమాట. అందుకని ఆయన అప్పలేట్ అథారిటీ అని అంటారు అనమాట. అప్పటికి 76 కేసులు దాకా పెండింగ్ ఉన్నాయి. అది చాలా పెద్దది అనమాట. 4, 5 అట్లే పెండింగ్ ఉన్నాయి.
సౌండ్ ఆన్ చేసుకోండి అన్నయ్య. హలో, చెప్పండి అన్నయ్య. వినిపిస్తున్నదమ్మా? వినిపిస్తున్నదండి. ఓం శాంతి. మధ్యలో చిన్న బ్రేక్. నా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిలో మరొక మెట్టు ఉద్యోగపరంగా చీఫ్ ఇంజనీర్స్ మారుతానే ఉన్నారు. 2, 3, 4 చిన్న చిన్న తగాదాలు అనేటువంటిది వస్తానండి. కానీ నా కొద్ది నేను చేసుకుంటానే పోతాను. నేను ఎవరితో కూడా గొడవ అనేది లేకుండా వేసిపోతానని. శివకేశవరెడ్డి అని చెప్పేసి ఒక చీఫ్ ఇంజనీరు. ఆయన చాలా చాలా నిజాయితీపరుడు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్ కాకుండా డివిజనల్ ఇంజనీర్ కూడా ఆయన దగ్గరికి పోవాలంటే కాస్త జంకుతాడు. కానీ ఈ థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కేసెస్ చూస్తున్న దాని కారణంగా నాకు ఎవరి పర్మిషన్ అనేటువంటిది అవసరం ఉండదు. డైరెక్ట్గా చీఫ్ ఇంజనీర్ దగ్గరికి ఏ సమయంలో కావాల్సింటే ఆ సమయంలో నేను వెళ్ళేటువంటి వాడిని. అయితే కొంతకాలానికి అక్కడ ఒక అటెండర్ కూర్చోవడం మొదలు పెట్టాడు. పైన ఒక రెడ్ బల్బ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రెడ్ బల్బ్ వెలుగుతూ ఉంటుంది. ఆ అటెండర్ కూర్చొని సార్ ఒక్క నిమిషం సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడు. కానీ తలుపు తెరిచి లోపలికి పోయేదానికి అవకాశం అనేది లేకుండా, సరే ఆయన తలుపు మీద నాక్ చేస్తాడు. ఊరికనే కూర్చోంటాడు. మళ్ళీ ఒక 2 minutes ఉన్న తర్వాత మళ్ళీ తెరుస్తా, పోండి సార్ అంటాడు. నేను లోపలికి పోతాను. ఇట్లా జరుగుతూ ఉంది. ఆ సారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో ఆ విషయం నాకేం అర్థం కాదు. ఒకరోజు ఆయన రిటైర్ అయిన తర్వాత, అంతకు మునుపు ఎన్నోసార్లు నేను సార్ నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగేటువంటి వాడిని. ఏమైందయ్యా నీకు ఇబ్బంది ఏంది? ఇక్కడ ఏం లేదు సార్, 8 సంవత్సరాలు అయిపోయింది, ఒకటే కుర్చీలో ఒకటే పోస్టులో నేను ఉన్నాను, కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుంది. ఆయన తలకాయ ఉంచేసి ఊరుకుంటూ అన్నాడు కానీ చేయలేదు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చీఫ్ ఇంజనీర్ కూడా వచ్చాడు. ఆయన్ని కూడా అడిగాను. ఆయన తలకాయ ఉంచుతున్నాడు కానీ ఆయన కూడా ఏం చేయలేదు నాకు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన గౌరవార్థం చాలా నిజాయితీ పరుడని చెప్పాను కదా. ఆయన సెండ్ ఆఫ్ కోసం 2 కార్లలో ఆయన ఒక కారు కొనిన్నాడు. అప్పుడే ఆఫీస్ కారు ఒకటి. ఆయన కొద్దిగా సామాగ్రి పెట్టుకొని, నేను మా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గారు ఇద్దరం కారులో వెళ్ళిపోతాను. మధ్యలో టిఫిన్ కోసం ఆగినప్పుడు నిలబెట్టేసి టిఫిన్ చేస్తానే సమయంలో అడిగాడు, గుప్తా నువ్వు నాకు ట్రాన్స్ఫర్ అడిగినావు, నేను నీకు చేయలేదు అన్నాడు. నేను నీకు చేయలేదని అంత పెద్ద ఆఫీసర్ అయినప్పుడు నేను ఎందుకు చేయలేదు? నేను అడిగేదానికి వీలవుతుందా? నేను ఊరికనే ఉన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఈ స్మోకింగ్ చేసేటువంటి అలవాటు ఉంది కదా, మీకు ఎంతమందికి తెలుసు కదా, చైన్ స్మోకరు. ఇప్పుడు కూడా నాకు అగ్గిపెట్టేంత అవసరం ఉండదు. ఒకసారి వెలిగించేస్తే ఆ సిగరెట్ అయిపోయడం వల్ల ఇంకో సిగరెట్ అనేటువంటిది కాల్చేటువంటి వాడిని. అయితే నువ్వు ఎప్పుడు డ్యూటీకి వచ్చినా కానీ కింద పైన అంతా వైట్ డ్రెస్ వేసుకొని వచ్చేటటువంటి వాడిని. కానీ ఈ వైట్ డ్రెస్లో నిన్ను చూస్తానే నాకు చేతిలో ఉన్నటువంటి సిగరెట్ చెయ్యి వణికేది. మళ్ళీ అనిపించేది, ఆయన చిన్న అసిస్టెంట్ ఇంజనీరు, నేను చీఫ్ ఇంజనీర్, 3 జిల్లాలకు అధికారిని, అతనికి ఏది నేను భయపడేది అని చెప్పేసి లోపల అహం అనేటువంటిది నాకు అనిపిస్తానే ఉంది. కానీ నాకు నేను ఆలోచన చేస్తే డాక్టర్ ఏం చెప్పినాడు, నువ్వు ఈ సిగరెట్ తాగితే ఇంకా చచ్చిపోవడం ఖాయం అని చెప్పేశాడు, అల్టిమేటం ఇచ్చేశాడు. కాబట్టి ఈయన వస్తే నాకు ఈ చేతులు వణుకుతున్నాయి. కాబట్టి ఇది కూడా నాకు ఒక అవకాశంగా నేను తీసుకుంటాను.
కాబట్టి ఇతన్ని వేరే పక్క స్టేట్‌లోకి వేస్తే గనుక ఇతను అక్కడి నుంచి వచ్చేదానికి ఉద్యోగపరంగా నా దగ్గరికి వచ్చేదానికి వీలు లేదు కదా! అప్పుడు నాకు మళ్ళీ ఈ సిగరెట్ తాగే అలవాటు మళ్ళీ పెరిగిపోతుందేమో. కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ట్రాన్స్‌ఫర్ చేయలేదు. మీరు ఆలోచించవచ్చు. నేను ఏ రోజు కూడా నువ్వు సిగరెట్ తాగొద్దు అని చెప్పలేదు. నేనెవడు చెప్పేదని. నా అధికారం ఎంత, ఆయన అధికారం. కానీ భగవంతుడు ఎలా సహాయం చేస్తాడో, మన యూనిఫారం ఏదైతే భగవంతుడు నిశ్చయం చేశాడో, కేవలం దాన్ని మనం ఫాలో అయ్యేదాని కారణంగా ఎంతటి ఉపయోగం. ఒక 3 జిల్లాల అధికారి మన డ్రెస్ కారణంగా, వైట్ డ్రెస్ కారణంగా ఆయన సిగరెట్ మానేసుకున్న దానికోసం ప్రయత్నం చేశాడంటే, ప్యాకీలు కొనేది మానేసి ఒక్క సిగరెట్ తెప్పించుకునేటువంటి వాడు. మళ్ళా కావాల్సినప్పుడు మళ్ళీ అటెండర్ని పిలిచి మళ్ళీ ఒకే ఒక సిగరెట్ మళ్ళీ తెప్పించుకునేటువంటి వాడు. అలాగా రోజుకు 20 సిగరెట్లు తాగేటువంటి వాడు 2, 3 సిగరెట్ల వరకు వచ్చాడు. అప్పుడు ఆయన మౌంట్ ఆబుకు పోయేదానికోసం రిటైర్ అయిన తర్వాత కూడా అనంతపూర్లో ఉండే వాళ్ళు అడిగితే, అమ్మ నేను తప్పకుండా వస్తాను మౌంట్ ఆబుకు, చాలాసార్లు మాకు అక్కడ చెప్తా ఉన్నారు రమ్మని చెప్పేసి. గుప్తా అని ఒక ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇప్పుడు కూడా అదే పోస్టులోనే ఉన్నాడు. కాబట్టి నేను వెళ్తే కన్నా కడప గ్రూప్లోనే వెళ్తాను, మీరు వెళ్ళినట్టు వాళ్ళు కూడా వస్తారు కదా. కాబట్టి నేను ఈరోజే ఫోన్ చేసి వస్తాను తప్పకుండా, కానీ మీ జతలో రానని చెప్పేసి నిర్మోహమాటంగా ఆయన చెప్పాడట. ఆయన అనంతపూర్లో మేము గుంటకల్లు ఎక్కాలా, అంత పెద్ద ఆఫీసర్ను మేము ఇన్వైట్ చేయాల్సింది పోయి, ఆయన అనంతపూర్లో ఉన్నాడు కాబట్టి ముందు ఎక్కుతాడు. ఆయన భార్య లోపల కూర్చొని ఉండింది. ఆయన గుంటకల్ స్టేషన్ వచ్చే కొద్ది వాకిలి కాడికి వచ్చి చూసి గుప్తా గుప్తా అని క్యాచ్ చేసి మమ్మల్ని అందరినీ డబ్బా దగ్గర ఇచ్చాడు. మేము వెళ్ళాం. అయితే ఇది కూడా పరమాత్ముని చేస్తూ ఉన్నటువంటి సహాయం బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎన్ని చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఇంతమంది ఏమీ కానీ తిన్నారు కదా వీళ్ళు బయట కొనుక్కొని. నా ఎప్పుడు ఆఫీసులో పార్టీ అయినప్పటికీ కూడా చీఫ్ ఇంజనీర్ ఛాంబర్లోనే జరుగుతాయి, పెద్దది అది, దాదాపు 30 మంది దాకా కూర్చోవచ్చు అక్కడ నా ఎదురుగా ఒక 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరి బొండము, ఇదే పర్మనెంట్. వాళ్ళు ఏదైనా తెప్పించుకొని ఏమైనా తిని నా దగ్గరికి మాత్రం అటెండర్స్ అదే తెచ్చి పెట్టేటువంటి వాళ్ళు. అదంతా చీఫ్ ఇంజనీర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి వాళ్ళంతమంది ఆ శుద్ధమైన ఆహారం తింటానప్పుడు నేను ఎట్లా తినేది అశుద్ధ ఆహారం అని చెప్పేసి ఇంటికాడ నుంచి పూరి తీసుకొచ్చుకున్నాడు, ఒక పొడి తీసుకొచ్చుకున్నాడు. 3 పూటల ఆ పెద్ద డబ్బా తీస్తాడు, దాంట్లో కావాల్సిన పూరీలు పెట్టుకుంటాడు, ఆ పొడి తీసుకొని తింటాడు. ఆ రకంగా ఎన్నో ఇంజనీరింగ్ వింగ్ దానికి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ జ్ఞాన సరోవర్లో జరిగితే వెళ్ళాము. సార్కు ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇన్ని వస్తాయి కాబట్టి సరిపోతుంటుంది. ఆమెకు రావు కదా. మరి ఆమెను అడిగాను నేను, అమ్మ నీకు ఏదైనా ట్రాన్స్లేషన్ కోసం ఏదైనా ఏర్పాటు చేయి. ఎందుకయ్యా అని ఎంత ఇబ్బందులు పడతావు, వద్దు బాగుంది, ఎట్లా నీకు అర్థమవుతుంది. ఏందండి నగి చెప్తాదా ఏమో నాకు గుర్తొస్తుంది ఇప్పుడు కూడా. ఆ చెప్తా ఉండేటువంటి వాళ్ళ ముఖములో ఆ నవ్వు ముఖం అనేటువంటిది చూసి మనసంతా ఆనందంగా అవుతూ ఉంటుంది. కేవలం వాళ్ళ నేను చూస్తానే ఉంటానంటే ఏమి చేయను, నాకు ఏం అర్థం కాదు. అయినప్పటికీ వాళ్ళని చూస్తుంటే నాకు అంత సంతోషాన్ని కలుగుతాను. మళ్ళీ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళా రూమ్లోకి వచ్చిన తర్వాత సారు ఆ విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాన్ని నాకు చెప్తున్నాడు. కాబట్టి ఎంత ఆయన ప్రభావితమైనాడంటే, కడపలో ఆయనను బాబా రైల్లోకి తీసుకొని దానికోసం మేము ఎంత శ్రమ పడ్డాము అంటే, నేను ఒక పక్క, ఓబులన్న, బాలమురళి, వీణక్క, నలుగురం మేము పోయేటువంటి వాళ్ళం. పోయి చెప్తే, మీరు చెప్తారయ్యా బాగానే ఉంది, కానీ నా దగ్గర అంత టైం ఉండాలి కదా అనేటువంటి వాడు. అయితే ఆయనకు స్పాండిలైటిస్ అనేటువంటి ప్రాబ్లం వచ్చి బెడ్డెడ్ అనేటువంటి స్టేజ్ వచ్చింది. ఆ జాబ్కు వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు బోర్డు నుంచి. లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే దానికోసం, కేవలం సలహాలు ఇచ్చే దానికోసం నీకు పర్మిషన్ ఇస్తున్నాము, కాబట్టి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చొని ఇంపార్టెంట్ ఫైల్స్ ఏదైనా ఉంటే చూస్తూ ఉంటా అన్నాడు. ఒకరోజు సడన్గా
పిలిపించాడు. గుప్తాని రమ్మని చెప్పి మాట్లాడాలని. సరే నేను వెళ్ళాను. ఏంటి విషయము? ఫైల్స్ తీసుకొని, ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకొని వెళ్తాను. అయ్యా ఎన్ని పక్కన పెట్టాయా, ఏమి ఈయన చెప్పబోయేటువంటి విషయం చెప్పేసి నేను ఫైల్స్ పక్కన పెడితే నేను నాతో మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది. అప్పుడు ఆయన సరస్వతి అని కేకేశాడు భార్యను. చూడు ఎవరు వచ్చారో, ఇంతకుముందు మన ఇంటికి వచ్చినారు కదా ఆయన, ఆ ఓబులయ్య, ఒక అక్కయ్య వీణాక్కయ్య, బాలమూరి డైలీ, వాళ్ళలో ఈయన మా ఆఫీసులో పనిచేసేటువంటి ఆయన. ఏమండి, వీళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి నువ్వు. నాకు ఈ పండుకొని ఉండదాని కారణంగా సరిగ్గా వినకపోయినా నువ్వు బాగా వినేసి మళ్ళీ నాకు చెప్పాలి నువ్వు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు ఆ టెండర్కి పిలిచి చెప్తాడు ఆయన, వీళ్ళు వస్తే సార్ లేడు ఇది అది అని చెప్పద్దయ్యా నువ్వు వాళ్ళకు. వాళ్ళను నేరుగా పిలిచికెట్టేసి లోపల కూర్చోబెట్టేసి ఫ్యాన్ వేసి మంచి నీళ్లు తెచ్చి అడుగు, తర్వాత కబురు పంపించు లోపలికి. నేను ఎక్కడున్నా వస్తా, ఆ అమ్మకు చెప్పు, ఆమె వచ్చి కూర్చుంటుంది. అంత శ్రద్ధ అనేటువంటిది ఆయనలో కలిగింది. అప్పట్లో ఆయనకు మెడిటేషన్ క్యాసెట్స్ అనేటువంటిది నేను ఇచ్చి, సార్ మీకు టైం లేకపోయినా కానీ వినేదానికోసం కేవలం వీటిని వింటూ ఉండండి, మీరు పడుకుంటే నేను నిద్ర వస్తుందనే అనుకోను సార్ అంటే, ఎక్కడ నిద్ర వస్తుందా, పగలు రాత్రి ఎంతసేపు నిద్రపోమంటాను నేను, ఆ నిద్ర రాదు. సరే వింటా ఉండండి సార్, ఇది రిలాక్సేషన్ మ్యూజిక్ అని అంటారు దీన్ని, మీరు అది పెట్టుకొని వింటా ఉండండి అని చెప్పేసి నేను కొన్ని క్యాసెట్స్ ఆయనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాంతో ఆయన డ్యూటీలో ఉంటూ కూడా చాలా బాగా ఇంప్రెస్ అయినాడు. ఒకరోజు ఆఫీసులో పిలిచి, నువ్వు ఎప్పుడు ఓం శాంతి ఓం శాంతి అని పరిగెత్తా అంటావు కదా, అసలు నీ కథా కమాంశి ఏంటో, నువ్వు ఎంత మటుకు పనిచేస్తున్నావో నేను నీ సెక్షన్ చెక్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. సడన్గా మనం ఏమనేదానికి లేదు. సరే సార్ అన్న. వెంటబడి స్టెనోగ్రాఫర్ని పిలిచాడు. నిన్న ఒక్క సెక్షన్ ఇన్స్పెక్షన్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి 6 సెక్షన్లు ఉన్నాయి చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కంట్రోల్లో. ఆ ఆఫీస్లో 6 సెక్షన్లు కూడా మెమోలు పంపించేశారు. మాకు కూడా ఒక డేట్ ఇచ్చారు. మాకు సెక్షన్ హెడ్ అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సెలవు కావాల్సిందే కానీ ఆయన నాకు చెప్పేది ఏంటంటే, ఏమి రాయొద్దప్ప నువ్వు, తేదీ కూడా రాయొద్దు, ఏమీ రాయొద్దు, కింద సంతకం పెట్టేసేసి నాకు ఒక ఇచ్చేసేసిండు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేటువంటి వాడు. ఈవెన్ మౌంట్ ఆబుకు నేను పోయినా కానీ కేవలము ఒక 3 రోజుల క్యాజువల్ లీవ్తోనే నాకు మొత్తం అంతా 11 రోజులు అడ్జస్ట్ చేశాడు. కానీ ఏం లేదు, మరి ఎట్లా చేస్తావు సార్ ఏదంటే, ఏం లేదు నువ్వు గుంటకల్ల కదా ఎక్కేది, గుంటకల్ల ఒక ఫోన్ కాల్ చెయ్యి, అట్లా అనంతపూర్కు అట్లా కర్నూలుకి, వాళ్ళతో ఏదో పెండింగ్ ఉండేటువంటి 2-3 మాట్లాడు, నువ్వు మళ్ళీ నేను 4 రోజులు 3 రోజులు మళ్ళీ నేను వస్తానయ్యా, నేను నాకు అప్పటికి కావాలా, లేదా కడవకు పంపితే నువ్వు ఒక మాట వాళ్ళకి చెప్పేసి అంతే, ఇంకేం నువ్వు చేయాల్సిన పని నువ్వు వెళ్ళిపో, నువ్వు వాళ్ళకి మీ గ్రూప్ పెట్టమ్మడు వెళ్ళిపో, మళ్ళీ నీ గ్రూప్ పెట్టమ్మడు తిరుక్కొని రా అని. అప్పుడు నేను వస్తానని చెప్పేటువంటి వాడు. కాబట్టి నువ్వు బయలుదేరిన ఫస్ట్ 3 days క్యాంపు చూపించేసి, మళ్ళీ లాస్ట్లో వచ్చేదానికి ఒక 3 రోజుల ముందు, నీ 11 రోజులకు ముందు అనంతపూర్ క్యాంపు చూపించేసేసి, అప్పుడు ఏమైపోతుంది, 6 రోజులు పోతుంది, మధ్యలో సెలవు రోజు ఒకటి పోతుంది, కేవలం ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది క్యాజువల్ లీవ్తో. 11 రోజులు నేను యాబ్సెన్స్లో ఆ సార్ నాకు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన సార్ ఇట్లా చెక్ చేస్తున్నాడు, నేను ఇట్లా చెప్పినాడు సార్ అంటే, ఏ పర్వాలేదు చెక్ చేసుకోనిలే. వెంటబడి రిసిట్ క్లర్క్, డిస్పాచ్ క్లర్క్ని ఇద్దరిని పిలిచాడు. పిలిచి మీరిద్దరు ఒక పని చేయాలి, చెప్పండి సార్ ఏం కావాలి. ఏమి లేదు, గుప్తా సీటుకి ఏది కేసెస్ వస్తాయో వాటిని సీల్ కొట్టండి, కానీ డేట్ వేయొద్దండి. ఈ నెల ఆఖరిలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ లేకేది చూపించండి. అది 3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఏమైనా కానీ ఏం పర్వాలేదు, తర్వాత నెక్స్ట్ మంత్లో వేయండి అని చెప్పేసి రిసిట్ క్లర్క్ చెప్పి పంపించేశాడు. మరి డిస్పాచ్ క్లర్క్ ఏం చెప్పినాడు, చీఫ్ ఇంజనీర్ నుంచి సంతకమై వస్తానే ఫైల్ వస్తానే, అది టైప్ అయినా కాకపోయినా నీకు సంబంధం లేదు, నువ్వు ఇదే నెలలో డిస్పాచ్ నెంబర్ వేసేయి, వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వీలు చూసుకొని 4 రోజులకో 3 రోజులకో ఫేర్ కాపీ పంపిస్తారు, అప్పుడు
నువ్వు దాన్ని రెగ్యులైజ్ చేసేసి అని చెప్పేసినాడు. ఈ రకంగా చెప్పి జిరాక్స్ మిషన్ నా కంట్రోల్లోనే ఉండింది అప్పట్లో. ఆ స్పెసిమెన్ అంతా ఏదైతే ఉందో అవి జిరాక్స్ చేసి పెట్టుకొని ఉన్నాను. 3 రోజులు పడుతుంది ఒక్కొక్క ఫైల్ సెటిల్ చేయాలంటే. అట్లాంటిది ఒక రోజుకే 4 ఫైల్స్ 5 ఫైల్స్ నేను కంప్లీట్ చేసేటువంటి వాడిని. పొద్దున పూట వెళ్ళేసి, అంటే దాదాపు మార్నింగ్ క్లాస్ మాకు 6 o'clock అయిపోతే 7 o'clock అంతా నేను ఇంట్లో ఏముంటే తీసుకొని నేను వెళ్ళిపోయేటువంటి వాడిని ఆఫీస్కు. 10:30కి ఆఫీస్కి అందరూ వచ్చేటువంటి సమయానికి కనీసం అంటే 2 కేసులు 3 కేసులు నేను కంప్లీట్ చేసేటువంటి వాడిని. ఈ రకంగా ఆ సారు ఇన్స్పెక్షన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేటుకు కేసెస్ 0 అయిపోయినాయి. 76 కేసెస్ నేను పెండింగ్లో హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి వాడిని చీఫ్ ఇంజనీర్ చెక్ చేసేప్పటికి 0 అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్నిటికీ నంబర్లు ఉన్నాయి. అన్నిటికీ అయిన తర్వాత ఏందయ్యా ఇది అని సార్కి అర్థమే కాలేదు. 1-2 చెక్ చేసేదానికోసం ఈ ఫైల్ తే ఆ ఫైల్ తే ఆ ఫైల్ తెచ్చి చూసాం. చీఫ్ ఇంజనీర్ సిగ్నేచర్ ఉంది, ప్రతి దాంట్లో ఉన్నది. కాబట్టి దీంట్లో మోసం ఏమీ లేదు. అయిపోయింది. అప్పుడు ఆయన ఆ పెన్ను ఇట్లా గడ్డం కింద పెట్టుకున్నాడు. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చెప్పండి సార్. ఏం లేదు, కేసెస్ నిల్ అయినాయి కదా, చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే నువ్వు ఎట్లా చేసినావు ఇది నాకు చెప్పు. అప్పుడు నేను చెప్పాను, సార్ ఎలక్ట్రిసిటీ బోర్డును నా భార్యను పిల్లలను 5 మందిని బతికిస్తాను సార్. కాబట్టి నాకు అన్నం పెట్టేటువంటి వాడికి ఎప్పుడు ద్రోహం చేసేటువంటి వాడిని కాదు సార్. నేను ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు సార్, మీకు ఎవరికి కూడా తెలియదు. 7 o'clock నేను ఆఫీస్లో ఉంటాను సార్ మార్నింగ్. 10:30కి మీరు వచ్చే కొద్దీ నేను కనీసం అంటే 3 ఫైల్స్ అంటే దాదాపు ఒక వారం రోజులు 8 రోజుల కోటాను నేను కంప్లీట్ చేసుకునేటువంటి వాడిని సార్. పెండెన్సీ ఎక్కువనేప్పుడు ఈ రకంగా నేను చేసుకుంటూ ఉంటాను. అందువల్ల ఇది సాధ్యమైంది సార్ అని చెప్పిన మా ఏడీ గారు పక్కనే ఉన్నారు. అవును సార్ ఇది నిజము అని చెప్పేసి ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆయన ఇంకి పెన్ తీసుకొని నా రిజిస్టర్ తీసుకుని దాంట్లో రాశాడు అనమాట. ది వర్క్ డన్ బై ది కేస్ వర్కర్ ఈజ్ వెరీ ఫైన్. ప్లీజ్ మెయింటైన్ ది సేమ్ టెంపో ఇన్ ఫ్యూచర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని నా పర్మనెంట్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్లో ఆయన రాసి సంతకం పెట్టేసి ఇచ్చాడు అనమాట. ఒక చీఫ్ ఇంజనీర్, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఈయన చేసినటువంటి ఈ వర్క్ అనేటువంటి చాలా సంతోషంగా బాగున్నది. ఇదే రకంగా భవిష్యత్తులో కూడా చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని ఆయన ఆ విషెస్ రాసి ఇచ్చాడు. ఆ పుస్తకం ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఒక 4-5 రోజులకు నేను పోయేసి, సార్ మీరు రాసినటువంటి కామెంట్ అనేది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేండి, కానీ ఒక ఫిజికల్గా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సరే ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, నాకు మా ఏడీ గారికి ఇద్దరికి చెరొక పెన్ను ఆఫీస్ నుంచి ఇస్తే బాగుంటుంది సార్ అని అడిగాడు. దానికి ఆయన సరే అని చెప్పేసి స్టేషనరీ క్లర్క్ను పిలిచేసి, ఇట్లా వాళ్ళకు 2 పెన్నులు కావాలా, వాళ్ళకు 100 కానీ 200 కానీ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేసే. సార్ నేను మంచి పెన్నులు తెస్తా, నిన్ను ఎవడు తెమ్మన్నాడయా, నేను చెప్పినట్టు చెయ్యి, సో 150 రూపీస్ తెచ్చి ఇచ్చేసేయని. అప్పటికప్పుడు నాకు 150 రూపాయలు తెచ్చి ఇచ్చేసి. అప్పట్లో మంచి పేనా తీసుకుంటే మన 10 రూపాయలు లేదా 15 రూపాయల కంటే ఎక్కువ. ప్లాటో పేనా 300 రూపాయలు ఎంతో ఉంది అనమాట అప్పట్లో. సరే 150 రూపాయలు ఇచ్చారు అన్నమాట. సరే నేను అక్కడికి వెళ్ళేసి అన్నిటికంటే కాస్ట్లీ పెన్నులు ఉండేటువంటి 2 పెనాలు తీసుకొని వచ్చేసి చీఫ్ ఇంజనీర్ దగ్గర ఇచ్చిన తర్వాత మా ఏడీ గారికి ఒకటి, నాకు ఒకటి ఇచ్చారన్నమాట. ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే, నేను చేసిన గొప్పతనం అనేది కాదు, భగవంతుడు వెనకల ఉండి చేపిస్తున్నటువంటిది. ఎప్పుడైతే మనము ఈ రకంగా నిజాయితీగా మనం చేస్తుంటాము, దాపరికం లేకుండా మనం చేస్తుంటాం, పెద్దల యందు గౌరవము, పని యందు గౌరవం అనేటువంటి ఎప్పుడైతే మనం చేస్తుంటాము,
అప్పుడు ఇలాంటివన్నీ తలుపుగా వస్తూ ఉంటాయి. నేను సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసేసేసాను. మళ్ళీ ఆ చీఫ్ ఇంజనీర్ కూడా రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినాడని చెప్పాను కదా. మళ్ళీ మోహన్ రామిరెడ్డి గారు అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు వీళ్ళు ట్రాన్స్ఫర్ ఇచ్చేదానికి వీలు లేదు. ఇది నా జీవితంలో ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు అనేటువంటిది జరిగినటువంటి సంఘటన మీకు చెప్పబోతున్నాను. మరి టైం కూడా అయిపోతా ఉంది. ఒక 10 నిమిషాల్లో నేను దీన్ని ముగించేసేస్తాను. ఇది ఏంటంటే ఒకరోజు మురళి వింటా ఉండేటువంటి సమయంలో, బిడ్డ అధికమైన జంజాటాల్లోకి పోవద్దు, కొత్త సంబంధాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవద్దు, అయితే ఉండేటువంటి సంబంధాలను మాత్రం నిభాయించు, అంతేగాని కొత్త జంజాటాల్లోకి పోవద్దు. అప్పట్లో మనసులోకి చాలా బాగా తట్టింది. నాకు ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ అనండి, ఆత్మీయుడు అనండి ఓగులన్న అన్నకు చెప్పాను, ఇట్లా పరిస్థితి వచ్చింది కదా మురళి బుద్ధి, ఏం చేస్తాము? నాకు అదే అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? ఏం లేదు, మౌంట్ ఆబుకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మరి నీ ఉద్యోగం అయ్యా ఎట్లా? నీకు మౌంట్ ఆబుకి ఆంధ్ర కాదు కదా, అదే అవసరం లేదు నాకు ఉద్యోగం, నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తాను. వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తాను. అప్పటికి నాకు 51 ఏజ్ రన్నింగ్ అవుతానండి. 58కి నేను రిటైర్ కావాల్సింది అయిపోయింది. యాక్చువల్గా ఇంకా 7 సంవత్సరాల చిల్లర ఉన్నింది. అయితే మన నిర్ణయం అనేది, సంకల్పం అనేది దృఢమైన సంకల్పం పెట్టిన తర్వాత డబ్బు అనేటువంటిది ప్రధానం అనేటువంటిది కాదని నాకు అనిపించింది. నేను అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెట్టాను. చీఫ్ ఇంజనీర్ దాన్ని 2 days బోర్డుకు పంపించకుండా, సంతకం పెట్టకుండా నిలబెట్టేసేసాడు. పిలిపించి చెప్పాడు. దాని తర్వాత నేను, సార్ వెళ్తేనే బాగుంటుంది సార్, వెళ్తేనే బాగుంటుంది సార్, నాకు వెళ్ళాలని అనిపిస్తాను సార్. అప్పుడు SCAO సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఆయన బృందంలో ఉండే వాళ్ళకి 2-3 ఇంటిమేట్స్ వాళ్ళు చీఫ్ ఇంజనీర్ ఛాంబర్లోకి వచ్చి చెప్పేశారు, చూడప్ప నువ్వు వెళ్ళాలని అంటున్నావు, కానీ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అనండి లేదా సలహా అనండి, వింటావా? చెప్పండి సార్ అని. చూడు, ఇప్పుడు నీకు అసిస్టెంట్ ఇంజనీర్ అయి 16 సంవత్సరాలకు కేవలము ఒక 3 నెలలు 4 నెలలు తక్కువ ఉంది. ఈ 3-4 నెలలు నువ్వు కనుక ఉన్నట్లయితే, ఫిబ్రవరి వరకు ఉన్నట్లయితే, ఫిబ్రవరి 99 వరకు ఉన్నట్లయితే, నీకు 83లో నేను అసిస్టెంట్ ఇంజనీర్ అయినాను. ఫిబ్రవరి 83లో 16 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దానివల్ల నీకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది ఇచ్చేసి నెక్స్ట్ హయ్యర్ పోస్ట్కు అప్గ్రేడ్ చేసినట్లు నీకు డిసిగ్నేషన్ చేంజ్ అవుతుంది. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ అనేటువంటి డిసిగ్నేషన్ వస్తుంది. కానీ వర్క్ మాత్రం అసిస్టెంట్ ఇంజనీర్గానే ఉంటుంది. అయితే ఆ బెనిఫిట్ కారణంగా 500 రూపీస్ పర్ మంత్ స్పెషల్ ఇంటెన్సివ్ ఇంక్రిమెంట్ అనేటువంటిది యాడ్ అవుతుంది. నువ్వు రిటైర్మెంట్ అయినా కానీ లైఫ్ లాంగ్ నీకు 250 రూపాయలు నీకు బెనిఫిట్ వస్తుంది. కాబట్టి 250 రూపాయలు అనేటువంటిది చిన్న మాట కాదు కదా, నువ్వు కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది వాళ్ళు సలహా ఇచ్చారు నాకు. సరే, ఇన్ని నెలలు ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు చేశాను, దాదాపు 30 సంవత్సరాల పైన జాబ్ చేశాను. సరే 2 నెలలు 3 నెలలు ఏమవుతుంది అని చెప్పేసి సరే సార్ అన్నాను నేను. అయితే తలవని తలంపుగా అదే రోజునే ఓబులన్న సూపర్ యాన్యువేషన్ 58 years కంప్లీట్ అయిపోయి ఆయన రిటైర్ అవుతున్నాడు. నేను వాలంటీర్ రిటైర్మెంట్లో అదే డేట్లో నేను రిటైర్ అవుతున్నాను. ఆయనకు రిటైర్మెంట్ ఫంక్షన్కు నేను పోలేకపోయినాను. నా రిటైర్మెంట్ ఫంక్షన్కి అన్నయ్య రాలేకపోయినాడు. ఆ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో అందరూ వచ్చి చేసేసి, అప్పుడు సూపరింట్ ఇంజనీరు ఒక మాట చెప్పాడు అన్నట్టు, రామస్వామి గారు అని చెప్పేసి, చూడప్ప గుప్తా, నువ్వు చేస్తున్నటువంటి ఈ నిర్ణయం ఇది ఒక సాహసంతో కూడినటువంటి పని. అయితే మాది అంతమంది కలిపి ఒక చిన్న రిక్వెస్ట్, వింటావా? చెప్పండి సార్ అన్న. భలే నువ్వు రిటైర్ అయ్యి స్పిరిచువల్ సర్వీస్కి ఏమైనా చేసుకో, నువ్వు మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ
మా కళ్ళ ముందు నుండి కడపలో ఉంటే బాగుంటుంది అని ఆయన అడిగాడు. అప్పుడు నేను ఆయన ఇదే మాట చెప్పాను, సార్ మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి పోవాలని కదా సార్ నేను పోయేది. ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నాను కదా, ఏదో ఒకటి స్పిరిచువల్గా నాకు ఆధ్యాత్మికంగా ఉన్నతి అనేది సరిగ్గా కాదు. కాబట్టి మౌంట్ ఆబు అనేటువంటిది తెలుగు లేకుండా ఉన్నటువంటి ప్రాంతం హిందీ, నాకు అంత హిందీ రాదు. కాబట్టి ఆ ప్రదేశంలో నన్ను ఎవడు డిస్టర్బ్ చేసేవాడు లేదు. నా చదువుకోవడము, నా రాసుకోవడము, నా తపస్సు, ఇంతే నాకు కావాల్సింది, ఇంతకంటే నాకు అవసరం లేదు. అందుకని నేను పోతున్నాను, అంతేగాని మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టాలని కాదు సార్ నేను చెప్పాను. అప్పుడు ఆయన ఎస్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్పి నాకు చాలా గ్రాండ్గా అప్పుడు వాళ్ళు పార్టీ ఇచ్చేసేసి నేను అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. సెలవు తీసుకున్న తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది కదా. దాదాపు రిటైర్ అయిన తర్వాత ఇంకా శాలరీ రాదు, పెన్షన్ శాంక్షన్ కాలేదు. ఇప్పట్లో మాదిరి రిటైర్ అయిన డేట్కి ఇచ్చేటువంటిది లేదు, అప్పట్లో టైం పడతా ఉందండి. దాదాపు 2 months గడిచిన తర్వాత చీఫ్ ఇంజనీర్ మోహన్ రామిరెడ్డి అనేటువంటి వారు కారేసి పంపించాడు ఇంటికి, గుప్తాను అర్జెంటుగా పిలుచుకొని రామని చెప్పేసి. నేను లేకుండా ఉన్నప్పుడు మళ్ళా పోయినాడు, మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు. వస్తే నేను ఉన్నాను, సరే నన్ను పిలిచిపోయినాడు. నేను అక్కడికి పిలిచిపోతాను పోయి నిలబడుకొని, ఏం సార్ నమస్తే సార్ పిలిచినారండి, కూర్చోండి. నేను పర్వాలేదు సార్ అంటే, నేను అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఎట్లా సార్ దగ్గర కూర్చుండేది, పర్లేదు కూర్చోయా అని చెప్పేసి కూర్చున్న తర్వాత ఆయన డైరీ తెరిచేసి ఒక చిన్న కవర్ నా చేతికి ఇచ్చాడు. ఏం సార్ ఇది, ఉంచుకో అన్నాడు. రోజుసేపు ఉన్న తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు మౌంట్ ఆబుకు పోవాలని అన్నావు కదా, అంటే ఈ కాలంలో ఏం చేయాలన్నా కానీ డబ్బు అనేది ప్రధానం అవుతుంది, కానీ నీకు 2 monthsగా శాలరీనే లేదు, మరి ఈ టైంలో నువ్వు మౌంట్ ఆబుకి ఎట్లా పోతావు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంతకంటే ఏమి చేసే పరిస్థితులు అది కూడా లేదు. అందుకని దీంట్లో ఎఫ్డి రిసీట్స్ అనేటువంటివి ఉన్నాయి, అన్ని మెచ్యూరిటీ అయిపోయినాయి, నేను అన్నిట్లో సిగ్నేచర్ చేశాను. ఎవరు బ్యాంకుకి దీన్ని తీసుకొని పోయి సంతకం పెడతారో వాళ్లకు డబ్బులు ఇచ్చేసేస్తారు. దాదాపు 3-4 బాండ్లు దాకా ఉన్నాయి. అప్పట్లో 10,000, 15,000 అలాగా ఉంటాయి, కలిసి 1 lakh దాకా ఉన్నాయి అన్నమాట. కాబట్టి తీసుకొని పో, నీకు ఒక అర్ధగంట లోపలనే పని అయిపోతుంది, ₹1,00,000 నీ చేతికి వచ్చేస్తుంది. నువ్వు చేయాలనుకునేటువంటి మౌంట్ ఆబు యాత్ర అనేటువంటిది దిగ్విజయంగా నువ్వు చేసి నువ్వు సంతోషంగా ఉండ, నాకు అదే కావాల్సింది అన్నాడు. నాకు కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆశ్చర్యము, నమ్మశక్యం కావడం లేదు. ఒక చీఫ్ ఇంజనీర్, అంత పెద్ద అధికారి, రిటైర్ అయిపోయినటువంటి ఒక ఎంప్లాయీకి డబ్బు ఇస్తే ఎట్లా వసూలు చేసుకుంటాడు ఆయన నా దగ్గర ₹1,00,000. ఈ కాలంలో ఏమీ కాదు 1,00,000, కానీ 1999లో ₹1,00,000 అంటే ఇప్పుడు దాదాపు 15 లక్షలు 20 లక్షల రూపాయలకు సమానమైనటువంటి అమౌంట్ అనమాట. అది అట్లే చేతిలో పట్టుకున్నాను, చెప్పాను, సార్ నాకు డబ్బు అవసరమే, మౌంట్ ఆబుకు పోవాల్సింది నిజమే, కానీ ఈ డబ్బుతో నేను అక్కడికి కన్నా పోయినట్లయితే ఈ ₹1,00,000 అప్పు చేసినాను అనేటువంటి నాకు సంకల్పం ఏదో ఒకటి వస్తానే ఉంటుంది సార్. కాబట్టి నేను వీటన్నిటికీ ఫ్రీ కావాలంటే నాకు ఈ డబ్బు వద్దు, దయచేసి మీరు ఏమనుకోవద్దండి అని చెప్పేసి నేను మళ్ళీ ఆ కవర్ ఆయనకు ఎన్నికి ఇచ్చాను. ఆయన తీసుకొని ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చెప్పినాడు. నేనంతా సార్ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బంధువులందరినీ చూడాల్సిన వాళ్ళందరినీ నేను చూసిపోయే కొద్దీ ఆఫీసు నుంచి అటెండర్ పక్కింటి వాళ్ళు చెప్పారు, 3 సార్లు వచ్చారయ్యా వీళ్ళు, వస్తానన్నారు. మళ్ళా ఇంట్లో అక్కయ్య చెప్పినారు, సార్ వస్తానే తొలిగా ఆఫీస్కి వచ్చి ముందు మాట్లాడిపోమని చెప్పేసి. సో అక్కడికి పోతే జరిగినటువంటి విషయం ఏంటంటే, తొలిగా మేము చేసినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది సెటిల్ అయిపోయి ఆ అమౌంట్ వచ్చింది, 3 లక్షల చిల్లర ఒకటే మొత్తం. చాలా మంది స్టాఫ్ అంతా బిల్లులు కావాలంటే క్యాషియర్ను ప్రెషర్ చేస్తున్నారు, డబ్బు ఉంది కదా సార్ అని. లేదప్ప అది గుప్తా కోసమే ఎత్తిపెట్టినామని, చాలా రోజుల నుంచి ఆయన రిటైర్ అయిపోయినాడు కదా, దీంట్లో ఒక ₹10,000 తక్కువ అయిపోయినా కానీ సిగ్నేచర్ చేసేందుకు వీలు కాదు, ఓచర్ క్లియర్ కాదు, కాబట్టి ఇది నేను ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి,
చీఫ్ ఇంజనీర్ గారు కూడా చెప్పినారు, వస్తానే అమౌంట్ ఆయనకి ఇవ్వండి అని చెప్పేసేసి. కాబట్టి ఇది పరిస్థితి అని చెప్తే విన్న వాళ్ళు విన్నారు, వినని వాళ్ళు వినలేదు. అందువల్ల క్యాషియర్ మాటి మాటికి మా ఇంటికి మనిషిని పంపిస్తున్నాడు. సరే నేను అక్కడికి పోయిన తర్వాత విషయం చెప్పేసి ఇట్లా ఈ పరిస్థితుల్లో ఎట్లా చేసినాను. సరే నేను ఆ డబ్బు తీసుకొని మళ్ళీ నేను మౌంట్ ఆబుకు బయలుదేరేటువంటి టైంలో అప్పుడు ఓబులన్న వచ్చాడు పిక్కర్లేకి. అన్నా నువ్వు బయలుదేరుతున్నావు కదా, నేను వస్తాను నీకు. ఎట్లా వస్తుంది? వాళ్ళ నాన్న అంటే చాలా, నా అన్నగారికి చాలా గౌరవము మరియు భయం కూడా. కానీ ఆయనకు చెప్పలేదు, పెద్ద ఆయనకు చెప్పలేదు, వాళ్ళ నాన్నకు చెప్పలేదు. వాళ్ళ అమ్మకు తెలుసు, ఇంట్లో తమ్ముడికి తెలుసు, అంతే. సుభద్రకు తెలుసు. ఇంకొక అర్ధ గంటకు మేము బయలుదేరుతామా అంటే మా వెహికల్ బయలుదేరుతుందనగా ఆటోలో వచ్చాడు అన్న సైకిల్లో వచ్చాడు, ఆటోలో సామాన్ వేసుకొని. ఆ ఆటోలో సామాన్ ఏదైతే ఉందో మా లారీలో వేయించాడు. చూడండి మా మౌంట్ ఆబు యాత్ర అనేది ఏ రకంగా ఉంది. ఉమక్క ఉన్నారు వాళ్ళు. అన్న అక్కడ హిందీ మీకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, అందువల్ల చీపురు కట్టతో సహా ఏముంటే అంత మొత్తం అని వేసుకొని పోండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు. దాని తర్వాత ప్రొవిజన్స్ అక్కడ బాగా బీకే అన్నయ్య దగ్గర ఒక 2 బాక్సులకో 3 బాక్సులకో కావాల్సిన సామాగ్రి ఒక 3 నెలలకు 4 నెలలకు కావాల్సిందంతా ప్యాకింగ్ చేయించుకుని ఆయనకు పేమెంట్ చేసేసి వచ్చేసినాం. అంతా చేసినప్పటికి కూడా లారీలో అతను ఏమంటాడు, పెద్ద లారీ అనమాట, అది 12 వీల్స్ వెహికల్ అది. అది సార్ అంతా వేసినా కానీ ఆయనది మీదంతా వేసినా కానీ సుఖం కూడా రాలేదు సార్, బాడీకి ఇదంతా ఊగులాడి ఎగురుతుంటుంది. ఏదైనా కొంచెం బరువు కావాలి సార్, బరువు కావాలి సార్. అదే బజార్లో ఉన్నటువంటి రైస్ షాప్ ఒకటి ఉందండి, హోల్సేల్ ఇది. వాళ్ళ దగ్గరికి పోయేసి ఒక 15 బస్తాల దాకా రైస్ అప్పటికప్పుడు కొనేసి అప్పటికప్పుడే లారీలో ఎక్కించుకొని మేము తీసుకొని పోయినాము. అయితే అక్కడ రైస్కు ఎట్లా ఉంటుంది డిమాండ్ అంటే హాట్ కేక్స్ లాగా. తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఒకటి కావాలని చెప్పేసి కేవలము అన్నకు ఒక బస్తా, మా ఇంటికి ఒక 2 బస్తాలు ఏమో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా మేము అక్కడ ఇచ్చేసి చూసుకున్నాం. ఆ రకంగా మా మౌంట్ ఆబు అనేటువంటిది ఈ యాత్ర స్టార్ట్ అయింది. అక్కడ సైంటిస్ట్ ఇంజనీర్స్ అనేటువంటి వింగ్లో నేను సేవ చేస్తున్నాను. మరి దానికంటే ముందు నన్ను సెక్యూరిటీలోకి నన్ను సేవకి ఇచ్చారు. ఓబులో నన్ను వచ్చేసి గైడ్ సేవ ఇచ్చారు. అయితే ఇక్కడ పద్మాబేంజి గారు మాకు చేసినటువంటి ఒక గొప్ప సహాయం ఏంటంటే ఒక లెటరు రాపిచ్చారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని చెప్పేసి. దాంట్లో రాశారు, వీళ్ళు వస్తున్నటువంటి 2 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వీళ్లకు సంపూర్ణ పూచి మా సిటీ సభ్యుని తరఫున నేను తీసుకుంటున్నాను. కాబట్టి వీళ్ళకు ఇద్దరికి నిరభ్యంతరంగా ఏ సేవ కావాలంటే యజ్ఞంలో ఆ సేవ, మీకు ఏది ఇవ్వాలనిపిస్తే మీరు అది అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చు అని చెప్పేసి బెంజీ గారు రాసి సంతకం పెట్టి కరుణామయి ప్రస్తుతం లేరు. కానీ వాళ్ళు అంత ధైర్యంగా మా పైన ఆ లెటర్ రాసి ఇచ్చారు. అయితే ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్లో బాబా ఉన్నారు. కాబట్టి బాబా ఉన్నారు అంటే అన్నీ జతలో ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి మౌంట్ ఆబు పోయిన తర్వాత అక్కడ సైంటిస్ట్ ఇంజనీరింగ్లో మాది ముఖ్యమైనటువంటి ప్రదర్శన అనేటువంటిది ఒకటి ఉంది. దాన్నే సైన్స్, స్పిరిచువాలిటీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, విజ్ఞానము, ఆధ్యాత్మికత, నైతిక విలువలు మరియు పర్యావరణం అనేటువంటిది. దాని తర్వాత ఆధ్యాత్మిక సశక్తీకరణ అనేటువంటిది ఇంకొకటి. నా ఇచ్చపైన వ్యసనముక్త, రాజయోగం ద్వారా వ్యసనముక్త అనేటువంటి ఒక ప్రదర్శన. ఈ 3 ప్రదర్శనను కూడా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాను. అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అక్కడ ఆఫీసులో ఏమీ పని ఉండేది కాదు, ఏమి నాకు తెలియదు. ఆ బాబా ఫోటో ఇటు చూస్తుంటే అట్లా యోగం చేసుకుంటా ఉంటే అనిపించింది, చూడయ్యా బాబు, మీ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నాం? వచ్చేటువంటి దాంట్లో కనీసం అంటే ఒక 30% తెలుగు వాళ్ళు ఉంటారయ్యా. మరి వాళ్ళంతమందికి ఏమైనా ప్రదర్శన అర్థమవుతుందా? ఇది హిందీలో, ఇంగ్లీష్లోనే ఉన్నాయి కానీ తెలుగులో లేవు కదా.
కాబట్టి నువ్వు ఎందుకు నువ్వు తెలుగులో అనువాదం చేయకూడదు అని చెప్పేసి బాబా నవ్వుతూ అన్నట్లు నాకు ఆ ఫోటోలో నుంచి నాకు అట్లా అనిపించింది. సరే చూస్తాము, బాబానే చెప్పినారు ఇది అనేటువంటి ఉద్దేశంతో తెలిస్తే ఒకటి కూడా అర్థం కాదు. ఆ లాంగ్వేజ్ అట్లా ఉంది. జగదీష్ భాయ్ అంతా దాని స్క్రిప్ట్ అనేది ఆ రకంగా తయారు చేసినాడు. 1992లో తయారైనాయి. కాబట్టి హిందీ ప్రదర్శిని ఒకటి, ఇంగ్లీష్ ప్రదర్శిని ఒకటి, దాని తర్వాత హిందీ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇట్లా ఒక 3-4 డిక్షనరీలు అనేటువంటిదండి నేను అదే పనిగా వాటి కోసం కొని నేను చేస్తే ఒక్క రోజు పట్టేది నాకు ఒక్క పిక్చర్ రాసేదానికోసం. మాటి మాటికి పదానికి నేను దాన్ని చూసుకోవాల్సిందే, దాన్ని చేయాల్సిందే, దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత నేను అన్నకు చూపించాను. అన్న ఎంత సంతోషించానంటే, అన్న ఇది చాలా బాగుంది, నేను సైన్స్ అసిస్టెంట్ కాబట్టి ఈ పిక్చర్స్ అన్ని సైన్స్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కరెక్షన్ చేస్తా, నువ్వు నిరుత్సాహపడకుండా రోజు నువ్వు ట్రాన్స్లేషన్ చేసి నాకు తెచ్చిస్తాను, నేను దీన్ని కరెక్షన్ చేసి నేను ఇస్తూ ఉంటాను అని చెప్పి ఆయన సహయోగం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏదైనా ఉంటే కరెక్షన్ చేస్తున్నాడు. దాన్ని నేను మళ్ళా ఫేర్ కాపీ చేసుకునేటువంటి వాడిని. ఈ రకంగా దాదాపు 15-20 రోజులకు నేను ఆ ప్రదర్శన 16 పిక్చర్స్ ఉన్నాయి. అవి నేను ట్రాన్స్లేషన్ చేశాను, ఫేర్ కాపీ చేశాను, దాన్ని జిరాక్స్ కాపీస్ చేసేసి ఆ జ్ఞానామూర్తిలో వేస్ట్ పేపర్స్ అనేది ఉంది సార్, అవి తీసుకొని అక్క నేను ఇద్దరం కూర్చొని దాన్ని కట్ చేసేసి జిరాక్స్ కాపీ తీసుకొచ్చేసి నేను నో లాస్ నో బెనిఫిట్ అనేటువంటి దానికి బేసిస్ మీద వచ్చినటువంటి విన్నటువంటి ప్రదర్శనలో విన్నటువంటి వాళ్ళకి నేను ఇస్తా ఉన్నటువంటి దాదాపు 100 మెంబర్స్ పైన అయినారు. మళ్ళీ బేతంచెర్లో ఉంటారు చూడండి, అక్కడ మ్యూజియం కట్టించినటువంటి అన్నయ్య సంజీవ్ అన్నయ్య అని చెప్పేసి ఆయన విని చాలా బాగుంది ప్రదర్శన, చాలా బాగుంది, దీన్ని నువ్వు చెప్తే బాగుంటుంది, రికార్డ్ చేపిస్తాను. మనము చెప్తే ఎవడు రికార్డ్ చేస్తాడన్నా, ఏందన్నా నీకెందుకయ్యా నువ్వు చెప్పు, నేను అరేంజ్ చేస్తానని సౌండ్ డిపార్ట్మెంట్లోకి పోయేసి ఆయన ఏం మాట్లాడినాడయ్యా దాదీజీ మీటింగ్ హాల్లో కూర్చోబెట్టేసి, ఇప్పుడు ఎట్లయితే మీరు సమస్యలు ఇంతమంది లేరు, ఎవరు లేరు నాకు ఎదురుగా ఇప్పుడు సమస్యలు, కేవలం మొబైల్ ఫోన్ ఒకటే ఉంది, కానీ మీరు అంతమంది కూడా బ్యాక్గ్రౌండ్లో పెట్టున్నారు. అదే రకంగా నేను ఆ పిక్చర్స్ పెట్టుకొని నేను చెప్పాను. అదంతా వీడియో ద్వారా ఆడియో ద్వారా రికార్డ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి రవిబాయ్ క్యాసెట్స్ తయారు చేయించేసాడు. ఆ క్యాసెట్ని మేము 20 రూపీస్కు వచ్చినటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి వాళ్ళము. అయితే ఒక 100 రూపాయలు ఇచ్చేసి 5 క్యాసెట్ తీసుకొచ్చుకుండేది. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 100 రూపాయలు తీసుకొచ్చి ఎన్నిసార్లు వస్తావా ఒక 50 క్యాసెట్లు తీసుకొని పోవాలి. నా దగ్గర అంత డబ్బు ఏడుంది, నిన్ను డబ్బు ఎవడు అడిగాడు, నువ్వు నీకు బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చే డబ్బు అది. ఆయన 50 క్యాసెట్లు ఇచ్చాడు. ఎవరండి ఇచ్చేది ఆ రకంగా? సరే అని చెప్పేసి నేను తీసుకొని వచ్చేసాను. అది బ్రహ్మాండంగా అయ్యి 400-500 క్యాసెట్లు ఆ రకంగా అయిపోయినాయి. ట్రినిడాడ్ అనేటువంటి ఒక దేశం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఆయన వచ్చి రాని హిందీ, నాకు వచ్చి రాని హిందీ ఇంగ్లీషు, దాంతో నేను చెప్పినటువంటి ఈ ప్రదర్శని విని ఆయన అంత సంతోషపడి నేను ఇది రికార్డ్ చేసుకుంటాను అని చెప్పేసి అదే పనిగా మళ్ళీ మా ఆఫీస్ దగ్గర బయట ప్రదర్శనని పెట్టి చెప్తే ఇన్ని రికార్డ్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత వచ్చాడు. వచ్చి ఒకటి పెన్ను లాంటిది చేసి నాకు ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పాడు. ఎందుకయ్యా నాకు పెన్ను దండిగా ఉన్నాయంటే, ఇది పెన్ను కాదు, తీసుకొని బలవంతం చేశాడు. తీస్తే అది ఎంత ఉంది అంటే దాదాపు 1 మీటర్ పొడుగు ఉన్నటువంటి ఒక పుల్ల అంతా ఒక దాంట్లో ఒకటి పుచ్చుకుంటుంది అనమాట. జోబిలో పెట్టుకోవచ్చు పెన్ను. నువ్వు ఎక్కడికి పోతానే కానీ ఈ ప్రదర్శన చెప్పాలంటే నువ్వు దీన్ని ఓపెన్ చేస్తే, ఇప్పుడు నువ్వు కట్టె పట్టుకొని చూపించి చెప్తున్నావు కదా, అట్లా లేకుండా ఇది బాగా స్టైల్గా ఉంటుంది, జోబిలో వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా ప్రేమతో నాకు ఇచ్చాడు. నేను దాన్ని సరే అని చెప్పేసి నేను దాన్ని తీసుకున్నాను. ఇట్లా ఎన్ని జరుగుతూ ఉంటాయంటే బాబా
ప్రతి ఒక్కటి బ్యాక్‌గ్రౌండ్‌లోనే ప్రతి ఒక్కటి కూడా చేపిస్తా ఉంటాడు నాకు. ఒకసారి మా సింగాల్ గారు అమెరికాగా టూర్ వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు. దాని తర్వాత న్యూస్ లెటర్ ప్రింటింగ్ అయిపోయింది. పంపించాలంటే పోస్టల్ స్టాంప్స్ అనేటువంటివి కావాలి. పోస్ట్ ఆఫీస్‌లో స్టాంప్స్ కావాలంటే డబ్బులివ్వాలి. ఎవరిస్తారు డబ్బులు? దాదాపు 4,000-5,000 రూపాయలు డబ్బులు కావాలి. అయితే డబ్బు తీసుకున్న తర్వాత మనం ఏదో అడ్జస్ట్ చేసి ఏదో చేస్తామంటే ఆయన దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడం అనేది సామాన్యమైన విషయం అనేది కాదు. అందువల్ల అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లోకి నేను పోయేసి ఆ గోకుల్ బాయ్ అనేటువంటి నా ఇన్ఛార్జి ఆ అన్నయ్య దగ్గరికి పోయేసి ఇట్లా సింగాల్ గారు అమెరికా వెళ్ళారు. ఏంటంటే సరే ఏం కావాలి చెప్పు నీకు? నాకు పోస్టల్ స్టాంప్స్ కొనుక్కొచ్చుకోవాలా, నాకు ఒక 5,000 రూపాయలు డబ్బులు కావాలా. మా పెద్దాయన బాయ్ సాబ్ వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను. ఎంత కావాలండి? 5,000 కావాలి. వెంటబడి అసిస్టెంట్‌కి పిలిచేసి డబ్బులు ఇచ్చేసి 5,000 ఇచ్చేసి పంపించేసేయండి అని చెప్పేసి. 2, 3 నిమిషాలు గడిచిన తర్వాత నేను కూర్చొని ఉన్నాను ఆయన్ని. ఆయన మళ్ళా పిలిచి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఎంతసేపు అయింది నీకు చెప్పి డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చేదానికి ఇంత టైం. బాయ్ సాబ్ వస్తాను అని ఓచర్ రాశాను. ఓచర్ లేదు ఏం లేదు ఇచ్చేసి ముందు డబ్బులు అని. మహాయజ్ఞంలో ఒక సాధారణమైనటువంటి ఒక విద్యార్థికి ఓచర్ లేకుండా 5,000 రూపీస్ నా చేతికి తెచ్చిచ్చారు. ఊహించుకోండి ఎంతటి విషయమో ఇది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో మళ్ళా సింగాల్ గారు వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోయి ఇస్తే ఆయన ఏమంటాడు, చూడయ్యా బాయ్ సాబ్ నువ్వు నీ చేతి నుంచి డబ్బులు ఇస్తున్నావా, సింగాల్ గారు ఇచ్చారు డబ్బులు అని అడిగాడు. ఇదే మాట అడిగాడు ఆయన. లేదు బాయ్ సాబ్ సింగాల్ గారు ఇచ్చారని. నువ్వు చాలా గిట్టోడి గిట్టుండవే, సింగాల్ దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసావు. చాలా సంతోషం అన్నాడు. అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, మరి ఆయన ఇస్తేనే కదా అని చెప్పేసి నేను అన్నాను. అట్లా ఎవరైనా కానివ్వండి పరమాత్మని ఆధ్యాత్మిక శక్తికి లోబడే ఉంటారు కానీ మించి ఎవరు ఉండరు అనేటువంటిది నాకు దృఢమైనటువంటి నమ్మకం. ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా కానీ ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా పోతానే ఉంది. మరి ఇంకా నేను మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేకుండా దాని కారణంగా 2012లో నేను ఆమెను చూసేదాని కోసం నేను వచ్చాను. 9 రోజులు నేను వచ్చిన తర్వాత 3 డేస్ మాత్రమే వాళ్ళు ఉన్నారు. నోట్లో నీళ్లు పోసినంత వరకు ఉండి వాళ్ళు ఉన్నారు. మరి అట్లా ఉన్న తర్వాత ఆమెను చూసి మళ్ళీ నేను రాయచూటికి వస్తానే ఫోన్ వచ్చింది, ఆమె శరీరం వదిలేసినారని చెప్పేసి. సరే అక్కడ ఉండేటువంటి ఆర్థిక ఇప్పుడు ముగ్గులు పోయి ఏం చేస్తా ఉన్నా ఇప్పుడు ఊరికి రాత్రి అంతా వాళ్ళు ఏడుస్తా అంటే అంత బాధపడతా బాగుండదు కదా. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేది నేను చేసేది లేదు, ఉండేసి పొద్దున స్నానం చేసుకొని మురళి వినేసి టిఫిన్ తినేసి వెళ్ళు, నువ్వు బాగుంటుంది అని చెప్పేసి నాకు అడ్వైజ్ ఇచ్చారు. సరే వాళ్ళ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తాను, నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు వస్తే బాగుంటుంది నేను చెప్పినా. ఏం చేసేది ఉందమ్మా, ఎప్పుడన్నా అంటే ఆమెకు నీళ్ళు అందించేది అన్న పని ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు కదా. ఆమె పండుకొని ఉంటుంది అంతే ఉండేవాడు. సరే మళ్ళీ 2 సేపు ఉన్న తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, గాజులు తీస్తే రావడం లేదు అని. రాకుంటే ఏం చేయాలి నేను చెయ్యి ఏమైనా తెగ్గుంటుంది అయిపోతుంది. కంసలో ఎవరన్నా పిలిచేసి ఆ గాజును కత్తిరించుకోమని చెప్పేసి. సరే మళ్ళీ మరుసటి రోజు మేము పోయినాము. దహన సంస్కారాలన్నీ అయిపోయి మళ్ళీ పుష్పగిరిలో ఆమెకు కావలసిన కార్యక్రమాలన్నీ మేము నిర్వర్తించాం. మరి చిత్తూరుకు వస్తానే ఇక్కడ కరుణామయ్యి మనకు పద్మావేణి చెట్టున్నారు, అట్లా వసుధావేణి గారు ఉన్నారు. వాళ్ళు కడపలో మాకు టీచర్గా ఉన్నారు కదా. ఓం నివాస్ కట్టిన దానికి మూల స్తంభం ఆమె. దాని తర్వాత వాళ్ళు ఒక మాట అడిగారు, అన్న ఒక మాట నాకు సంకల్పం వస్తాను, ఇప్పుడు మీ లౌకిక బాధ్యతలో ఇంతకుముందు అమ్మో నిన్ను ఆమె వదట్లేదు కదా, ఇప్పుడు అయిపోయింది కాబట్టి నువ్వు మా జతలో ఉండి సర్వీస్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పటికిప్పుడు సెకండ్లలో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజులు నువ్వు బాగా ఆలోచన చేసుకొని నీకు ఇష్టమైతే సరే నీ రిజర్వేషన్ చేసుకొని వచ్చేసి ఫలానా తారీఖు రిజర్వేషన్ అయిందని చెప్పేసి మాకు ఫోన్లో చెప్పేసి, లేకపోతే లక్షణంగా నువ్వు మౌంట్ ఆబులోనే నీ ఇష్టం వచ్చేసాక నువ్వు చెప్పి
వాళ్ళు మేము ఇద్దరు ఆలోచన చేసుకొని మళ్ళీ మా ముగ్గురు కుమార్తెలను కూడా మేము సంప్రదించి ఎంతున్నా మేము ఇక్కడ యజ్ఞంలో సేవ చేస్తా ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో నుండి మనం భోంచేస్తున్నాం కదా. సో భగవంతుని ఇంట్లో ఉండి భోంచేసి భగవంతుని ఇంట్లోనే సేవ ఎంతో అంత మనకు చేతనేది చేయడం అనేది ఇది ఇంకా జీవితానికి ఇంతకంటే కావాల్సినటువంటిది శ్రేష్టమైన మార్గం లేదని మాకు ఇద్దరికి ఏక అభిప్రాయంతో ముగ్గురి పిల్లల యొక్క అంగీకారంతో మేము అక్కడి నుంచి 2012 ఇక్కడ వచ్చి సెంటర్లో మేము ఉంటున్నాము. ఇప్పటి నుంచి ఇక్కడ తల్లి కంటే ఎక్కువగా కేర్తో మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విశేషంగా జ్ఞానామృత్ టౌన్లో ఉండేటువంటి వాళ్లకు కొద్దిగా పరిచయం ఉండే వాళ్ళకు చేస్తూ 30 కాపీలతో మొదలుపెట్టుకొని ఇప్పుడు ఈ రోజుకి 108 కాపీలు సర్క్యులేట్ చేస్తున్నాను. ఎవరి మంత్ వాళ్ళతో పోయి ఓం శాంతి అని చెప్పేసి ఒక మాట అయినా 2 మాటలైనా కానీ ఏదో బాబా మాట అని చెప్పేసి వాళ్ళ సంబంధ సంపర్కంలో పెట్టుకొని ఆ రకంగా నడుస్తున్నాం. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా దాదాపు 3 నెలల నుంచి ఈ యోగ భవనంలో నుంచి రోడ్డు మీదకి కూడా కాలు పెట్టే పరిస్థితి అనేది లేకుండా ఉంది. చిత్తూరులో ఎక్కువగా ఉన్నది. ఆంధ్రాలంతా ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు బయట తిరిగేదానికి పర్మిషన్ ఉంటే చిత్తూరులో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే అది లిమిట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఉండి మనసా సేవ చేయడం తప్పితే ఇంకా వేరే ఏమైనటువంటిది లేదు. కాబట్టి నాకు ఎన్ని కలిగినటువంటి పర్సనల్ ఒపీనియన్స్ ఏది అనుభవాలు అనేటువంటిది ఉన్నాయో నేను మాతృమూర్తులు పితృమూర్తులు అయినట్టు సమానమైనటువంటి మీ అంతమంది ముందు హృదయం నేను చెప్పినాను. ఎవరికి ఈ వ్యసనముక్త అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు దాదాపు ఇప్పటి వరకు 3000 మందికి కౌన్సిలింగ్ చేసి రాజయోగాని యొక్క వాళ్ళకు నేర్పించి ఎంతోమందిని వ్యసనం నుంచి ముక్తులు కూడా చేయడం అనేది జరిగింది. దీని వెనుకల బాబా గారి కర్తవ్యం అనేటువంటిది ఎంతో ఉంది, సహయోగం అనేటువంటిది ఎంతో ఉంది. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే మీలో ఎవరైనా సరే వ్యసనముక్తి ప్రదర్శిని కావాలన్నా లేదా విజ్ఞానము ఆధ్యాత్మికత నైతిక విలువలు పర్యావరణ అనేటువంటి ప్రదర్శిని గురించి అయినా కానీ లేదా ఆధ్యాత్మిక సశక్తీకరణ అనేటువంటి ఈ ప్రదర్శిని గురించి కానీ ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ జ్ఞాన మార్గంలో మీకు వచ్చేటువంటి అవరోధాలు ఏదైనా ఉంటే వాటిని గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా నేను మీకు సరి అయినటువంటి బాబా నాకు చెప్పినటువంటి బాబా నాకు ఇచ్చినటువంటి గైడెన్స్ అనుసారంగా చెప్పేదానికోసం నేను సదా మీ సేవలోనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హేమ అక్కయ్య గారికి, శివలక్ష్మి అక్కయ్య గారికి, దాని తర్వాత మాతృమూర్తి పితృమూర్తులు అయినటువంటి సమస్త దైవీ పరివారానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. ఓం శాంతి. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. చాలా చక్కగా చాలా బాగా అందరికి ఒక మంచి ఇన్స్పిరేషన్ పడేలాగా మీరు ఈ యొక్క అనుభవాన్ని తెలియచేశారు. మీరు చెప్పిన వెంటనే హాజీ పాత్ర చేశారు. కానీ మాకు ఒకే ఒకటి కనిపిస్తున్నది, సుబ్రత్న అక్కయ్య కూడా పక్కలో ఉంటే బాగుండు, అక్కయ్య కూడా కొంచెం చెప్పినింటని. కానీ పరిస్థితుల కారణంగా అక్కయ్య రాలేకపోయారు. అయితే కూడా మీరు చాలా చక్కగా పులివెందుల్లో వరలక్ష్మి బెంజి దగ్గర తీసుకొని బాగా బాబాతో పాలన పొందుకొని ఇంత గొప్ప స్టేజ్ లో మహాయజ్ఞ భూమి మధువనంలో సేవ చేసి తర్వాత మళ్ళీ చిత్తూరులో కూడా మీ అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క అనుభవాలే మా అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేమందరం కూడా వాటిని తప్పకుండా మీ వలే అంటే ఇలా ఈ యొక్క అలౌకిక అనుభవాల్లో అనేక మందిది జోలిని నింపుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి మీకు చాలా చాలా